ఉండకపోయిరి కనుక అరణ్యములో వారు సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుడితో వాక్యం ద్వారా ఈ రాత్రి మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి గట్టిగా. ఆమె చెప్పట్లేదండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలుల చరిత్ర గురించి కొరింథీలో ఉన్న సంఘానికి, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, కొరింథీలో ఉన్న ఏర్పరచబడిన వారికి, క్రీస్తును వెంబడిస్తున్న వారికి తెలియజేస్తున్న సువార్త ఏమిటి అనంటే, వారందరిలో కూడా ఎక్కువ మంది, చాలా మంది దేవునికట ఇష్టలుగా ఉండలేకపోయేది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్న విషయమో తెలుసా? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న విషయం. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్తున్నాడు? సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న సువార్త. వారిలో చాలా మంది ఇష్టముగా లేరు. ఎవరికి? దేవునికి ఇష్టలుగా లేరు. అందుకనే వారు అరణ్యంలో ఏం చేయబడారంటే సంహరింపబడ్డారు. అంత మాత్రమే కాదు, మీరు కూడా వారు ఉన్నట్టుగా ఆశించిన ప్రకారము మనం కూడా ఉన్నట్లయితే ఆ ప్రకారమే మీకు జరుగును. అలా జరగకూడదని ఈ విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన, కొన్ని వందల సంవత్సరాల క్రితం అయిపోయిన సంఘటనలు. వాస్తవానికి ఇశ్రాయేలు నిర్గమము జరుగుతున్న టైంలో పౌలు గారు లేరట. కానీ చరిత్ర ప్రకారం ఇతడు కూడా చాలా అపర మేధావి. ఎవరు? పౌలు గారు. సుమారుగా ధర్మశాస్త్రాన్ని పఠించిన వ్యక్తి, ధర్మశాస్త్రంలో బోధించగలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా అప్పగించేసిన వ్యక్తి, చాలా తెలివైన వాడు, రోమ పౌరసత్వాన్ని సంపాదించుకున్నవాడు, గమనీయుల పాదముల యొక్క తర్ఫీదు కలిగిన వాడు. అతని చదవని శాస్త్రమంటూ లేవు, అతని చదవని బుక్స్ ఏమీ లేవు. అన్ని చదువుతూ ఉన్నాడేమో, ప్రతి శాస్త్రము తెలిసేమో, ప్రతి ధర్మశాస్త్రము అతను బోధిస్తున్నాడు, తెలుసుకున్నాడు. కనుక ఎప్పుడో జరిగిపోయిన సంఘటనను ఆ కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి అతడు తెలియచేస్తున్నాడు. ప్రియ కొరింథీలో ఉన్న సంఘమా, ఆనాడు ఇశ్రాయేలీయులు సుమారుగా 22 లక్షల మంది కాలబలం. అందులో పిల్లలని పెద్దలని మాత్రం వారు జనాభా ఇంతమంది ఉంటూ ఉండగా చాలా మంది దేవునికి ఇష్టముగా లేరట. వారిలో బైబిల్ చరిత్రలో ఇశ్రాయేలు చరిత్ర చాలా ఎక్కువ కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేలు అంటే దేవునికి చాలా ఇష్టం. ఇశ్రాయేలు అంటే దేవునికి అమాంతమైన ప్రేమ, అమితమైన ప్రేమ. ఇశ్రాయేలు అంటే దేవునికి చాలా ఇష్టమైన ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజల కోసం ఏమైనా సరే దేవుడు చేస్తూ ఉండేవాడు, అడిగింది ఇస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులు మోషేను బాధ పెట్టారు కాబట్టి, వాస్తవానికి మోషే ఆడడానికి సరిపోతాడు, సమర్థుడే. ఎంత అనిపించినా ఏం చేస్తున్నాడంటే మోషే మీద తిరుగుబాటు చేస్తుండేవారు, సనుకుంటూ ఉండేవారు. ఇక ఇలాంటి మనుషులతో ఎంతకాలం ఏగలేమని చెప్పి ఒక చిన్న మాట, ద్రోహులారా అని చెప్పాడు. ఆ మాట అనగానే ఎవరు కోపం వచ్చింది? దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడైతే కోపం వచ్చిందో, నువ్వు చూస్తావు కానీ, కానాను దేశం నువ్వు చూస్తావు కానీ నీకు అందులో ప్రవేశం లేదు అన్నాడు. అంటే ఒక రకంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చాలా ఎక్కువగా ఆధిక్యతనిచ్చి కాపాడుతూ, నడిపిస్తూ,
ఉన్నతమైన స్థితిలోకి వారిని తీసుకురావటం మనం చూస్తున్నాం. వారిలో చాలా మంది దేవునికి అనుకూలముగా లేరట, దేవునికి ఇష్టముగా లేరట. ఇన్ని చేశాడు ఇశ్రాయేలు ప్రజల కోసం మాట్లాడతలేదు. శత్రు దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించాడు. రప్పించడమే కాకుండా ఆ వారి మార్గంలో ప్రయాణం అవుతున్నప్పుడు ఏమి కావాలో ఏమి అక్కర్లేదో అవన్నీ చూసుకుంటూ నడిపించడమే కాకుండా పగలంతా ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం రప్పించాడు, రాత్రి అగ్నిస్తంభం రప్పించాడు, చీకటిగా ఉండకుండా. ఆహారం ఏది ఆకలి అవుతుందన్నప్పటికీ ఒక శ్రేష్టమైన మన్నాను కురిపించాడు. ఫరో సైన్యం వెనుకల తరుపుతూ ఉండగా ఎక్కడైతే శత్రువుల చేతికి చిక్కిపోతారేమని చెప్పి వీళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని కూడా వారు పాయలు చేశాడు. పండ నుండి నీళ్లను రప్పించాడు, ఆకాశం నుండి పూరలను రప్పించాడు. ఒక రకంగా ఏమి కావాలో అది వారికి అనుగ్రహించాడు. అంటే అంతగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడట, అంతగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదించాడట, అంతగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆధిక్యాన్నిచ్చాడట. మరి ఇంతగా చేస్తే వాళ్ళందరూ దేవునికి ఎలా ఉండాలమ్మా? మాట్లాడతలేదు, చెప్పండి. ఎంతో విధేయులు కలిగి, ఎంతో మాటకు లోబడుతూ, ఎంతో దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, ఎంతో దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండవలసిన జనాంగము కోసం రాయుడు మాట్లాడి తెలుసా, వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా లేరట. ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా, నీవు దేవునికి ఇష్టముగా ఉన్నావా, అయిష్టముగా ఉన్నావా? దేవునికి ఇష్టరాలువేనా, దేవునికి ఇష్టముగా ఉన్నావా లేదా? ఈ ఉపవాస గుడికల ద్వారా నువ్వు ఎవరికి ఇష్టమవో తెలుసా? మాట్లాడతలేదు. దేవునికి ఇష్టం అవ్వాలి. ఆ ఇశ్రాయేలు ప్రజల కోసం ఏం చేశాడో 10వ వచనం మొదటి నుండి కూడా మాట మీకు చదివిపిస్తాను. చూడండి, మొదటి మాట, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ అమ్మా ఆ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును ఒకే పానీయమును భుజించిరి, త్రాగిరి. ఎలాగనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూసారా? అంటే ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరిగిన? దేవుని సమక్షములో ఇశ్రాయేలుకి సమస్తమును జరిగినయట. మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ ఒకే ఆత్మ కలిగిన వారయ్యారు, అందరూ ఒకే పానీయమును భుజించారు, ఒకే దేవుని కలిగి ఉన్నారు, ఒకే ఆత్మను కలిగి ఉన్నారు, ఒకే సేవకుని కూడా కలిగి ఉన్నారు. అయినను వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరట. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎన్ని అద్భుతాలు వారి పట్ల జరిగించినా, ఎన్ని సూచక్రియలు వారి కళ్ళారా చూస్తూ ఉన్నా, వారు చెవులారా వింటూ ఉన్నా, వారు వెంటనే వారికి దేవుడు తోడై నడిపించిన, ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా వారు చేసిన పాపాన్ని, వారు చేసిన దుర్నీతిని, వారు చేసిన అవార్గుడైన అవిధేయతను, మూర్ఖత్వమును సహించలేని వాడై దేవుడు వారిని అరణ్యములోనే సంహరించేశాడు.
మీరు అలా ఉండకూడదు. మీరు అలా ఉండకూడదు. మీరు అలా చేయకూడదు. మీరు అలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఇశ్రాయేలు పట్లే కాదు, ఇక్కడ కూర్చున్న మీరందరి పట్ల కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడతలేదు మీరు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎన్నో సూచక్రియని పట్ల జరిగిస్తున్నాడు. ఏమి లేకపోతే అది దయచేస్తున్నాడు. ఎంతో ఎవరిని చనిపోతాం అనుకున్న మనలను దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో ఇరుకుల నుండి, మన బంధువులు మనం విడిచిపెట్టినా, మన రక్త సంబంధములు దూరం అయిపోయినా, మన ఎవరు పట్టించుకోకపోయినా కానీ దేవుడు సమస్తమును చూసుకుంటున్నాడు. అయినా కూడా మనము దేవుని ఎడల ఏం కలిగి లేకపోతున్నామనంటే, మాట్లాడుతున్నది మీరు, కృతజ్ఞత. మానవ జీవితంలో అత్యంత అద్భుతమైనది అంటే మానవునికి ఉండవలసింది కృతజ్ఞత. కృతజ్ఞత లేకపోతే మనిషి జీవితానికి అసలు విలువే లేదు. ఒకనాటి పరిస్థితి ఏమిటి? ఒకనాటి మన స్థితి ఏమిటి? ఒకనాటి మన గత ఏమిటి? మన పరిస్థితి ఏమై ఉన్నది? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే మన బ్రతికేటో మనకు తెలుస్తుంది. మన స్థితి ఏమిటో మనకు తెలుస్తుంది. మన పరిస్థితి ఏమిటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు కాస్త కలిగి ఉన్నదని, సంపద ఉందని, సమస్యలేమీ లేవని, హాయిగా ఉందని దేవుణ్ణి మర్చిపోవటం, ఇది చాలా విచారకరమైన సంగతి. నిన్ను బ్రతికించింది ఎందుకో తెలుసా? నీకు జీవం ఇచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను మందిరంలో కూర్చోబెట్టేది ఎందుకో తెలుసా? నీ ప్రతి అవసరత తీరుస్తున్నది ఎందుకో తెలుసా? ఈ రాత్రి నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావని కానీ అయిష్టడుగా ఉంటావని దేవుడి రాత్రి నేను ఇక్కడ కూర్చోబెట్టలేదు. మన మటుకు మన ప్రశ్న వేసుకోవాలి. నేను దేవునికి ఇష్టముగా ఉన్నానా, అయిష్టముగా ఉన్నానా? దేవుడు నేను ఎలా ఉన్నాను? నా జీవితం ఎలా ఉంది? ఇంతవరకు ఒకవేళ అయిష్టంగా ఉంటే, దేవుడికి నచ్చిన రీతిలో లేకపోతే, ఎవరి ఇష్టం అనేది మానవుని అందరిలో కూడా ఉంటుందా, ఉండలేదా? చెప్పండి. నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఎవరికి నచ్చిన ఇష్టాలు వారికి ఉంటాయి. నా ఇష్టం నీకు నచ్చడం లేదు, నీ ఇష్టం నాకు నచ్చడం లేదు. నా ఇష్టం అంతే. ఎవరైనా ఒకరు కోపించారనుకోండి, వాళ్ళు అంట, ఏమా అసలు నీకు ఎలా ఉంటాయి ఇష్టం చెప్పు, నేనేం చేస్తే ఇష్టపడతావు నువ్వు చెప్పు, ఎలా మాట్లాడితే నీకు ఇష్టమో చెప్పు అని అంటారంట. మాట్లాడుతుంది. చెప్పండి. అంటే ఏమి అవసరం అంటే ఇష్టం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటూ ఉంది. అలాగే పరసంబంధమైన దేవుడు కూడా మన ఎడలో ఒక ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకి కూడా ఒక ఇష్టం ఉంది. నీవు నెరవేర్చవలసినవి కొన్ని ఉన్నాయి, ఆయన కొన్ని ఉన్నాయి. అవంటే చాలా ఇష్టం దేవునికి. ఏం చేస్తే దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటావో ఈ రాత్రి కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముగిస్తాను. దానికి ముందుగా ఇశ్రాయేలీయులు ఏం చేయటం వల్ల వారు ఎందుకు ఇష్టంగా లేకపోయారు దేవునికి? మరి దేవుడు వారికి అన్ని చేశాడు కదా, అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని సూచక్రియలు చేశాడు, అన్ని మహత్కారాలు చేశాడు. వారు వెంటే ఉండి నడిచినట్టుగా నడిచాడు. ఇన్ని చేసినా కానీ వారు ఎందుకు దేవుడికి ఇష్టంగా లేకపోయారట? ఏమో విసిగించారు. ఇంకా అంటే విసిగిస్తే మనం ఇష్టాన్ని కోల్పోతామా? చెయ్యొద్దన్నా చేస్తే ఇష్టాన్ని కోల్పోతామా? మీరు మాట్లాడతలేదు. మౌనమే అంగీకారం. ఇది పెళ్లి కాదు, కొంచెం మాట్లాడండి. ఫస్ట్ రోజే మీరు ఇలా అయిపోతే రేపు పేరు ఉండదు బాబా.
అది ఎలా జరిగింది ఏంటో నాకు ఇప్పుడే బెంగళూరు. ప్రారంభ రోజు ప్రారంభ రాత్రి మీరు ఎలా ఉండాలండి? గత 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారా గొడవల కోసం? అంత భక్తులు ఏమి ఉండరులేండి, ఇంకా ఈ సంఘంలో కూడా ఉండరు. ఇవాళ ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంతమంది తినేసిన వాళ్ళే ఉంటారని తెలిసి ఇక్కడ ఒకవేళ ఉంటే రేపటి నుంచి, మరికొంతమంది భక్తులు ఇంకా రేపు సాయంకాలం నుంచి, అంతకన్నా సీనియర్ భక్తులు ఆఖరి రోజు ఈ కాసేపుడుకో కూసేపుడుకో ద్రాక్షారసం ఇచ్చేతలు అనుకుంటారని ఆమె విషయం అప్పుడు మొదలెడతారు కొంతమంది ఉపవాసం. ఈ రాత్రి నాకు తెలిసి చాలా మంది ఎవరో ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా బ్యాచ్ అంతా కూడా ఫస్ట్ రోజు మాట్లాడుతుంది. అది మీరు మాట్లాడకపోయినా తెలిసిపోతుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో మేము తిరుగుతున్నాం కనుక మీ నాడార్థాలు కూడా మాకు తెలిసిపోతుంటుంది అన్నమాట. గమనించండి, ఎందుకు వారు దేవునికి ఇష్టముగా లేకపోయేది అని అంటే, అక్కడ 7వ వచనం చూడండి. కొంతమంది జనులు తినడానికి త్రాగడానికి లేచారట, వారిలో కొందరు విగ్రహారాధికులై ఉన్నారట, వారిలో కొందరు వ్యభిచారులుగా ఉన్నారట, వారిలో కొందరు సనుక్కున్నారట. ఎక్కువగా ఏంటది చెప్పాలి గట్టిగా, సనుగుడి అనండి. సలివిడి కాదు, నీకు ఎంచోపు సలివిడే. సలివిడి అంటే ఏంటి? సనుగుడి అనండి. సనుగుడి ఏంటి? ఒకసారి మీరు సనుక్కోండి. కొంతమంది చూడండి, పైకి అనేసిన పర్వాలేదు, మొక్కల మీద అనేసిన పర్వాలేదు, మొక్క మీద తిట్టేసిన పర్వాలేదు, కానీ సనుక్కుంటారు చూసావా, అది చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు దేవునికి ఎందుకు వాళ్ళు అయిస్తులుగా అయిపోరంటే, ఒక మాట మీకు చెప్తాను. ఒకటి సనుగుడి, భయంకరమైన సనుగుడి. ఏమో ఇక్కడ ఉందనుకున్నావు, అది అక్కడి నుంచి ఉందా మాట్లాడతలేదు. ఈరోజు సంఘాన్ని భయంకరంగా ఏలుబడి చేస్తున్నది ఏంటో తెలుసా? సనుగుడి. ఒక ఆయన విడిదిగా నువ్వేదైనా అంటే గట్టిగాను సనిగాను ఎలా కొడతాను నాకే తెలియదు. సిద్ధ కొడేస్తాడు. కొంతమందికి సనుగుడు ఇష్టం ఉండదు. మౌడిగా ఉంటే ఉండడం, అన్నదేదో ముఖం మీద అనటం, లేదా గట్టిగా అనటం, లోపల లోపల ముడుక్కున్నావా, లోపల లోపల సనుక్కున్నావా, ఇక ఈపి అందుకు చూసారా మీకు అనుభవం బాగా. ఏ మోకంట? విమానం మోత. ఇక కొదువడిదిగా రాత్రి. సనుగుడి చాలా భయంకరమైనది. సనుగుడి చాలా అదొక రకమైన అసహ్యకరమైనది. ఇశ్రాయేలు దేవునికి ఇష్టంగా లేకపోవడానికి భయంకరమైన రీజన్ కారణం ఏంటంటే సనుగుడే. ఎందుకు సరిగారు వాళ్ళు? పాట పాడదామని సనుక్కున్నారా? ప్రార్థన చేద్దామని సనుక్కున్నారా? గుడికెళ్దామని సనుక్కున్నారా? బలర్పిద్దామని సనుక్కున్నారా? పరిశుద్ధాత్మ చేత నింపబడదామని సనుక్కున్నారా? లేదండి. వాళ్ళు ఏ చదువుకున్నారు? ఇదిగో అనవసరంగా మేము ఐగుప్తు నుండి వచ్చాం. ఈ మోసేగాడు ఉన్నాడే, ఇది తిరగలేదు వీడికి. మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చాడు ఐగుప్తు దేశంలో. చెప్పండి, అక్కడ సమాధులు లేవా? అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగా ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కాకరకాయలు, కీకరకాయలు, మాంసము చక్కగా ఉండేది. ఇవి అరణ్యంలో వచ్చి తీసుకొచ్చాడు మోషే. ఏమయ్యా మాకు సంపడానిక? మీ బ్రతుకు నీకు ఇష్టం లేదా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా? మాకు ఐగుప్తులోనే బాగుంది కదా అని చెప్పి. ఎవరి మీద అండి? దైవజనుడైన మోషే గారి మీద. ఆ మాట మీకు కావాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. మీరు చాలా స్పీడ్ గా దిగాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29వ వచనం. ఈ శవములు ఈ అరణ్యములోనే రాలును. ఈ లెక్క మొత్తము చొప్పున
మీలో లెక్కింపబడిన వారందరూ కూడా అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. ఏం చేశారంటే వాళ్ళు మాట్లాడతలేదు, రాలిపోయారులే. రాలిపోక ముందు వాళ్ళు చేసింది ఏంటి? సనుక్కున్నారు. ఎప్పటి నుండి? 20 ఏళ్ళ మొదలుకొని పైప్రాయం వరకు కూడా, అంటే చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఏదైనా ఉండొచ్చు కానండి, ఈ సనుగుడి అనే జబ్బు ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు. అది చిన్నవారికి ఉండకూడదు, అది పెద్దవారికి ఉండకూడదు, ముఖ్యంగా సంఘాల్లో అసలే ఉండకూడదు. ఒకవేళ ఉందా, వారు రాలిపోయినట్లుగా మీరు కూడా రాలిపోతారు. వారు సంహరింపబడినట్లుగా మీరు కూడా సంహరింపబడతారు. ఈ సనుగుడు వల్లే ఇశ్రాయేలు మీద భయంకరమైన తెగులు రావడానికి అవకాశం వచ్చింది. ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు దీనివల్ల వచ్చేది ఈ సనుగుడి. వాళ్ళు ఎక్కడో ఇస్రాయేలు చెప్పుకోవడం కాదు, ఈ రాత్రి మన సంఘములో కూడా మాట్లాడతలేదు, మన సంఘములో కూడా మాట్లాడతలేదు. సనుగుడే లేదండి. అయ్యా మా సంఘంలో కానీ నాలో కానీ అసలు సనుగుడు లేదండి అనవచ్చే పైకెత్తండి, మిమ్మల్ని కూడా నేను ప్రభువును స్తుతిస్తాను. చూసారు, మీరు అలా ఒప్పుకున్నారు. అంటే మీరు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారన్నమాట? చెప్పండి, సనుక్కుంటారు. పాట ఇవ్వకపోతే సనుక్కుంటారు, ప్రార్థన చేయమంటే సనుక్కుంటారు, వాక్యం చదవమంటే సనుక్కుంటారు, ఉపవాస ప్రార్థన అంటే సనుక్కుంటారు, కానుకలు ఇమ్మంటే సనుక్కుంటారు. అవునా కదా? మాట్లాడతలేదు ఏమండి? ఈరోజు సగటు ప్రతి విశ్వాసి కూడా 20 ఏళ్ళ మొదలుకొని పైప్రాయం వరకు సరినట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సనుగునే. ఒక్కడి బాగా గుర్తుపెట్టుకోండి, భయంకరమైన సమస్యలు జీవితంలో రావడానికి ఇదిగో సంఘములో సనుగుతున్నా నీవు. ఈ సనుగుడి వల్లే వారిలో చాలా మంది దేవునికి ఇష్టంగా లేకపోయారట. ఇది పెద్ద పొరపాటేం కాదు, ఇది పెద్ద తప్పేం కాదు, ఇది పెద్ద భయంకరమైన పాపమే కాదు. అయినా కానీ ఈ చిన్న పాపమే దేవుని దృష్టిలో చాలా పెద్దవిగా కనిపిస్తాయి. మోసే సరిగారు, బంధువులు సరిగారు, విశ్వాసులు సరిగారు. ఓన్లీ సరుకుని అని ఊరుకున్నాడా? అబ్బాబే లేదు, వెంటనే పనిష్మెంట్. భయంకరమైన తెగులు చేత వారిని నాశనం చేశాడు, భయంకరమైన తెగులు చేత వారిని మొత్తాడు, అరణ్యములో ఆకు రాలిపోయినట్లుగా వారిని రాలి చేశాడు. ఈరోజు సంఘంలో కూడా సేవకుడి మీద ఎంతో మంది సనుగుడి. అప్పుడు ఏం చేశాడా? ఎక్కడ లేని కంగారు మా అయ్యగారికి ముందే చేస్తారు. మొన్నైనా ఇచ్చాము జనవరి బస్కి, మన సభలకి, మన ఆ కూటానికి, ఈ కూటానికి, మరలా చెప్పండి, మరలా ఉపవాస కూటాలకి ఎక్కడొచ్చేత ఏంటి అవి. ఈ రాత్రి సంఘము కూడా చాలా మంది ఏం చేస్తుందో తెలుసండి? సనుక్కుంటున్నారు. ఎవరికి? దేవుని కోసము చేయడానికి, దేవుని కోసము ఇవ్వడానికి, దేవుని కోసము ఖర్చు అయిపోవడానికి, దేవుని కోసం ఏదైనా చేయడానికి ఈరోజు సంఘము సనుగుతూ ఉంది. మరి నీ జీవితంలో దేవుడు చేయడానికి, ఒక అద్భుతం చేయడానికి నీ జీవితంలో కూడా దేవుడు సరిగాడు అనుకోండి, మనం ఏమైపోతాం? చెప్పండి. ఆ సంఘంలో చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను, దేవునికి ఇచ్చింది కానీ దేవునికి వచ్చింది కానీ మనము లెక్కలు వేయకూడదు. దాని గురించి మనము సనకూడదు. ఇదంతా ఎవరి కోసం?
ఉపవాస ప్రార్థన ఎవరి కోసం అండి? చెప్పాలి గట్టిగా, మీరు గట్టిగా చెప్పాలి. ఇది ఎవరో పని పోవడం కౌటలు కాదండి, అయ్యగారికి డబ్బులు ఎక్కువైపోయి కాదండి, ఎక్కడో అయిపోతున్నాయి కదా మా సంఘంలో కూడా అయిపోవాలి కాదండి. ఏ విధమైన చేతులైనా సరే ఆనాడు ఇశ్రాయేలు అంతమంది దేవునికి ఇష్టలుగా లేకపోతే ఈ చిన్నపాటి సంఘంలోనే నా దేవునికి ఎంతమంది ఇష్టలుగా ఉంటారో ఉండరని చెప్పి ముందుగానే ఎరిగిన రైవలను మిమ్మల్ని అందరినీ దేవునికి ఇష్టలుగా చేయుట కొరకు ఏం చేస్తున్నాడు? ముందుగానే ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా దేవునికి ఇష్టలుగా చేస్తాడు. మరి మనము ఇలా సనుక్కుంటే దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఇంకెంత సనుక్కోవాలి? దేవుడు నీకు చేసిన దాన్ని బట్టి ఎంత సనుక్కోవాలి? ఏదైనా ఆలోచన చేసామా? ఈ ప్రకృతిని మనం ఫ్రీగా అనుభవిస్తున్నాం, ఈ ఎండను మనం ఫ్రీగా అనుభవిస్తున్నాం, ఈ వర్షాన్ని మనం ఫ్రీగా అనుభవిస్తున్నాం, ఈ గాలిని మనం ఫ్రీగా అనుభవిస్తున్నాం, ఈ నీటిని మనం ఫ్రీగా అనుభవిస్తున్నాం, ఈ కూర్చున్న భూమిని కూడా మనము ఫ్రీగా అనుభవిస్తున్నామని లేదా అడగలేదు? చెప్పండి. ఒక కరెంటు బిల్లు వచ్చిన మాదిరిగా నీకు కూడా ఒకవేళ ఇలాంటి బిల్లు వస్తే కనుక నువ్వేం చేస్తావు? ఆకాశం వాడుకున్నందుకు ఇంత, ఎండను వాడుకున్నందుకు ఇంత, భూమిని వాడుకున్నందుకు ఇంత, నీటి కోసం ఇంత, ఆహారం కోసం ఇంత అని ఒకవేళ ప్రతి నెల కరెంట్ బిల్లు మాదిరిగా నీకు బిల్లు వస్తే నువ్వేం చేస్తావు? కట్టగలమా మనము? సరిపోతామా మనము? చెప్పండి. మరి ఇవన్నీ దేవుడు మనకి ఎలా అనుగ్రహించాడు? ఉచితముగా. ఎలా అండి? ఏ పైసా కూడా తీసుకోకుండా దేవుడు మనకు శాశ్వతంగా మంచిగా మనం అనుభవించడానికి ప్రకృతిని అంతా కూడా ఏర్పాటు చేశాడు. అదే విషయంలో ప్రభు నీవు నాకు చేసిన దాన్ని బట్టి నేను కూడా నీ కోసము ఏదైనా చేయగలను. సంఘములో సనుగుడు ఉండకూడదు, విశ్వాసంలో సనుగుడు ఉండకూడదు. ఈ చిన్న పొరపాటు నీకు ఒకవేళ పొరపాటుగా కనిపించకపోయినా అది దేవుడి దృష్టిలో చాలా పొరపాటు. నువ్వు ఇస్తే ఇవి, లేకపోతే మాని. నువ్వు వస్తారా, లేకపోతే మాని. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే మానేస్తే మాని. నువ్వు పాడితే పాడు, లేకపోతే మానేస్తే మాని. నువ్వు వచ్చాడా, లేకపోతే మానేస్తే మానే. అంతేగాని నీ నోటికి ఏం రాకూడదు, సన్నబడి రాకూడదు. అనవసరంగా నువ్వు దేవుని శాపానికి గురైపోతున్నావు, అనవసరంగా దేవుని ముద్రతకు లోనైపోతున్నావు. మానేమంటున్నారు, ఎలా జరుగుతాయండి అంటావేమో, అది అనవసరం. వచ్చేవరా, లేకపోతే మానేస్తే మానే, ఇచ్చేరా మానేస్తే మానే అంటారు మాస్టర్ గారు. మరి మేము లేకపోతే ఎలా అంటావేమో, ఆ డౌట్ ఏమి నీకు అక్కర్లేదు, ఆ డౌట్ ఏమి నీకు అసలు అక్కర్లేదండి. దేవుడు నీ కాకుంటే వేరే వాని ద్వారా చెప్పాలి. కొన్ని సందర్భంలో అన్నాడు దేవుడు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. మీరు మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరే రకంగా వస్తుంది, కానీ నీవును నీ ఇంటి వారు మాత్రము నాశనం అయిపోతారని చెప్తాడు ఎస్తేరుతో మొద్దుకాయ. యూదులకు సహాయం ఏ రకంగా వస్తుంది, సహాయం మాత్రము రాకమానదు, వస్తుంది. ఆయన ఎవరి ద్వారానైనా ఎలాగైనా సరే చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. ఆ తర్వాత ఎవరు సిగ్గుపడతారో తెలుసండి? మనమే సిగ్గుపడతాం. చూసావా, నేను అనుకున్నాను, చాలా మంది అలా అనుకుంటారు, ఇక నేను లేకపోతే సంఘంలో ఏమి జరగనిక, ఎవరు ముందుకి రానిక. ఆవిడ పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాడు, మనకి అవతల బిల్డప్ ఇచ్చేస్తాడు. మీరు కాదు, కొన్ని సంఘాల్లో ఉంటారు. కానీ ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సిగ్గుపడేది ఎవరంటే, చెప్పండి, ఎలా జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఇస్తారో తెలియదు. మొత్తానికి కార్యక్రమం మాత్రము ఘనంగా
నాకు సంఘాల గురించి చదువుతున్నప్పుడు చాలా మంచి ఆనందం కలిగింది. ఒక మాట మీకు చూపిస్తారు, మీకు కూడా ఆ ఆనందాన్ని మీకు కూడా కలిగిస్తారు. చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రికలో, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అండి, 16వ వచనం. యాలయనగా చూడండి, యాలయనగా తెస్సలోనికయలో కూడా మీరు మాటి మాటికి అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. నేను వారిని అపేక్షించు ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. ఏమర్థమైందా మాట మీకు? పౌలు భక్తుడు తన సంఘాన్ని గురించి ఎంతో వెచ్చించి ఆనందిస్తూ చెప్తున్న మాట, ఇదిగో మీరు మాటికి ఏం చేశారు? ఎవరు చేశారు? చేసేవాళ్ళు ఎవరు? సంఘము. ఎప్పుడట? మాటికి. నువ్వేమంటావు? ఏవో మాటికినే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మాటి మీ వల్ల నేను ఏం చేశానంటే ఆదరించబడ్డాను. చదవడం కిందే ఉంది, మీరు మాటికి నా అవసరము తీర్చుటకు. ఏం చేశారట? ఏం తీర్చడానికి? ఏంటి అవసరం? ఏంటి సేవకుడికి అవసరం? ఏంటండి? బంగాళాలు కట్టాలా, కార్లు కొనుక్కోవాలా, బండ్లు కొనుక్కోవాలా? ఏంటి మరి సేవకుడు అవసరం ఏంటి? ఇది ఒక ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థన అనేక మంది దైవజనులు మందికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇది కార్యక్రమం అంటే చిన్న విషయము కాదండి. చాలా ప్రయాసంతో కూడినటువంటి పరిచర్య కార్యక్రమాలు, వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని అవసరము నిమిత్తము సేవకుడు మీరు ఏం చేయాలంటే అది కూడా సనుక్కోకుండా, మాట్లాడతలేదు, సనుక్కోకయు విసుక్కోకయు పిసినారితనముగా ఇవ్వకూడదని కొరింథీ పత్రికలో చెప్తున్నాడు కదా. మీరు ఇస్తున్నప్పుడు ఉత్సాహంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. సనుక్కుంటా మాత్రము ఇవ్వకండి. ఇవ్వటం పోతే మానే. ఆ సహాయం దేవుడు వేరే రకంగా దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ఎత్తిస్తే ఏంటి? నువ్వేమిస్తా ఏంటి? నువ్వు ఎలా ఇస్తున్నావు తెలుసా? సనుక్కుంటూ, కొనుక్కుంటూ, విసుక్కుంటూ. ఇశ్రాయేలు అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకపోవడానికి ఎలా కారణం ఏంటంటే వారు సనుక్కున్నారు. ఇదంతా చెప్పాలంటే అన్న అసలు మిస్ అయిపోతారు. కనుక ఒకటి సనుక్కున్నారు, తర్వాత త్రాగుతున్నారు, తర్వాత తింటూ ఉన్నారు. ఇంత బాగా ప్రార్థన జరుగుతున్నా కొంతమంది తినేవాళ్ళు తినేస్తారు, తాగేసిన వాళ్ళు తాగేస్తారు. కనీసం ఒక పూట దేవుని సన్నిధిలో ఉపవాసముగా అన్నవాళ్ళు ఉంటారు, ఒక పూట అయినా దేవుని సన్నిధిలో కడుపుగా అన్నవాళ్ళు ఉంటారు. ఏక తిండే పిలుపులు అంటాడు, వాళ్ళు కడుపే మాట్లాడతలేదు, వాళ్ళు కడుపే వారికి దేవుడు. ఎవరి డాక్టర్లు అంటారు, ఒక మనిషి అటండి, ఆరోగ్యం కలిగిన మనిషి, చెప్పాలి గట్టిగా, మనిషిలో ఉన్నటువంటి నీరును బట్టి 40 రోజులు బ్రతకొచ్చట ఏ ఆహారము మనం తినకుండా. ఎన్ని రోజులమ్మా? అలాగనే మీరు 40 రోజులు ఉండిపోకండి, వెళ్ళిపోతే అనుకోండి. ఎవరు చెప్పాడంటే పవనవాడు చెప్పాడంటే బాబు 40 రోజులు చెప్తారు. కనీసం 40 రోజులు అక్కర్లేదు, ఒక రోజు, ఒక 2 రోజులు, ఒక పూట. కొంతమంది లేచిన దగ్గర నుంచి మెసన కొడుకున్న వరకు కూడా అలా ఆడతనే ఉన్నారు. మహాతల్లి, మహా మనిషి, ఏం తింటారో, ఎక్కడ అరుపుకుంటారో, కడుపో కంబాలు సెలవో తెలియదు, కానీ మాట్లాడతలేదు. అంటే తినడం తప్పట్లేదు సుమా, నన్ను ఇంకో అర్థం చేసుకోకండి. తినడం తప్పు కాదు, తినండి, బ్రతకడం కోసం తినండి, కానీ తినడం కోసమే నా లాజిక్ పాయింట్ అర్థం చేసుకోవాలి. బ్రతకడం కోసం
తినండి, కానీ తినడం కోసమే మాట్లాడతలేదు. కొంతమంది చూడండి, వాళ్ళకి పిలుపు అక్కర్లేదు, గోడ అక్కర్లేదు, ఎక్కడ ఎండ కనబడితే వెళ్ళిపోవటమే. మా సంఘంలో కూడా ఉన్నాడు, ఎండ కనబడితే చాలు వెళ్ళిపోవటమే. అది పిలుపు అక్కర్లేదు, గోడ అక్కర్లేదు. ఎవడైనా సరే ఎవడరా ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే ఏంటి మాట్లాడతలేదు. నువ్వు ఎవరు సంబంధించిన వాడివి, నీది ఏ ఊరు, ఎందుకు వచ్చావు అని అడిగితే ఏంటి ఏమైపోతావు అక్కడ? పిలిచిన వాళ్ళు ఇంటికి వెళ్ళడానికే మాకు భయం, ఏంటి బోర్డుకి వెళ్ళడానికి సిగ్గు ఎక్కువ. కానీ పిల్ల పెట్ట పేరంటారు కొంతమంది, చెప్పాలి గట్టిగా. బాక్స్ అడిగిన బయలుదేరుతారు, గిడ్లు అడిగిన బయలుదేరుతారు, సొమ్ములు అడిగిన బయలుదేరుతారు. బాబు నువ్వేమో అనుకుంటే మళ్ళా వెనక్కి గిన్నెకి ఎక్కడ సొమ్ము ఏంటి, అయ్యా గ్లాస్ ఏంటి. ఈరోజు క్రైస్తవులు వెళ్ళిపోతారండి బఫీ పెట్టడానికి. తెలుసండి, మీరు అందరూ మంచివాళ్ళే, మిమ్మల్ని ఏమంటలేదు. మా సంఘంలో మేము వెళ్ళిపోతున్నాం ఏంటి బఫీ పెట్టడానికి. మా ఊర్లో కావులు ఉపవాస కూడా ఆఖరి రోజు భోజనానికి నిజంగా 20 సార్లు తిరిగిందండి. 20 సార్లు. ఒకసారి ఆవిడ వచ్చింది, ఇంకోసారి ఏమో వాళ్ళ కొడుకు నంపింది, ఇంకోసారి ఏమో వాళ్ళ కూతురు నంపింది, ఇంకోసారి ఏమో వాళ్ళ నాయన నంపింది, ఇంకోసారి ఏమో వాళ్ళ అమ్మ నంపింది, ఇంకోసారి ఏమో వాళ్ళ నాన్న నంపింది, ఇంకోసారి ఏమో వాళ్ళ చెల్లి నంపింది, ఇంకోసారి ఏమో వాళ్ళ తమ్ముడు నంపింది. నిజమండి, యథార్థంగా బలిపీడమని చెప్తున్నాను, మిమ్మల్ని నవ్వించడానికి కాదు. మహా తింటే ఎన్ని రోజులు అవుతుంది? మన మట్టికి ఆహారం మహా తింటే ఎంతవరకు వస్తుంది? ఒక పూట ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఇక్కడ స్టాక్ ఎంత పెట్టినాము వారానికి, అలా ఎట్టయితే ఉండద్దు. స్మెల్ రాదా? లేదు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టి చూపేస్తున్నారండి. తెగిలి ఎందుకు వస్తున్నాడు కూడా అంతే. ఒక లైన్లో ఉండి ఒక పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకో లైన్లో ఉండి మరో పెట్టి ఇంకో లైన్లో ఉండి. ఈరోజు విశ్వాసం దగ్గర బఫీ పెట్టడానికి వెళ్ళిపోతారు జనం. ఏంటంటే తిండి, ఏం తింటేస్తారో తెలియదు, ఎంత తినేస్తారో తెలియదు. రోజు 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 దేవుడిని ఆశీర్వదించి ప్రతి దానికి ఏదో ఈరోజు మొత్తం అంతా బలాలు సిక్కిలు మొత్తం అన్ని కామనే కదా. క్రైస్తవులు ఉన్నంత వరకు కోడి మాసం దాకాలేదా డోకాలేదట. ఒక సెలవులు తెలియదండి. క్రైస్తవులు ఉన్నంత కాలం దేనికి డోకలేదట, కోడి మాసం డోకలేదట. అసలు సమస్య లేదు. ఎందుకని మాట్లాడలేదు బాబు. అమ్మా వారాలు చేస్తున్నారా? ఇప్పుడు ఇందులో ఉన్నారనుకోండి, శుభకార్యానికి సిగ్నేరు తెలుసా, ఇళ్ళలో దిగుతారనుకో సిగ్నేరు, పెళ్లి చేసుకున్నారనుకో సిగ్నేరు. మరి క్రైస్తవుడు మాట్లాడదండి. మనకు ఆటది ఏమలేదు. ఓపెనింగ్కి సిగ్నే, పెళ్లికి సిగ్నే, కార్యానికి సిగ్నే, చచ్చిపోయేదానికి సిగ్నే, పుట్టినరోజుకి మాట్లాడతలేదు కదా. అది శరీరంలో తెలియదండి. క్రైస్తవులు ఉన్నంత కాలం క్రైస్తవులు అదే చికెన్కి అసలు మనకి ఎవరు ఉండాలి, లేకపోయినా ఎవరు కావాలంటే క్రైస్తవులు కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏది ఉండదో అన్నిటికీ సిగరెట్ పోతారు అనుకుంటారట. ఈరోజు దేవుడు ఆస్వాదించి ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించి మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంత లేనులైనా కానీ మాట్లాడతలేదు. అవునా కదండి? అయినా బామాకరం ఆగట్లేదు. మీ మరి మందులలో వంటగా తెలియదు. మా మందులలో ఉపవాసం ఆఖరి రోజు మొదలు పెడితే ఎన్ని చెప్పనివ్వండి, ఎన్ని సార్లు మొక్క మీద అన్నామండి. రావాల్సిన క్యారేజీలు, రావాల్సిన సోములు, కూరగిళ్ళు మాట్లాడతారు. అలా మా ఎన్ని సామాన్లు మిస్ అయిపోయినాయో ఎవరికి ఎందుకు మా ఇంటి పోతుంది. మరి అక్కడికి సేమ్ ఎలా అవుతుంది? ఆ సేమ్ తెచ్చేసుకోవటం మరి ఏమనంటే మనకు మానేస్తుంది. మా భయం ఎలా భయం మాది కదా. ఎదిగా మట్టుకెళ్తామంటే ఇదిగోని బాబు సొమ్మని మానేసి మొత్తానికి కూడుకోవాలి. ఎంత అయ్యారు ఇలాగెళ్ళి వెంటనే మన
తెచ్చేద్దని అంటుంది అంతే. వారాలు గడిచిపోతున్నాయి కానీ ఆ సొమ్ములు రావు, ఆ పైసలు రావు, ఆ ప్లేట్లు రావు. అడిగితే వల్ల నిట్టోను. నీ ఆస్తి అంటే ఎందుకో మొత్తం మీద చచ్చిపోవడం దగ్గరికి వెళ్తాం. మనకి ఏంటి చచ్చిపోయిన జ్ఞాపకార్థం ఏమి చేస్తాం మనం? గిన్నెలు, సొమ్ములు, లోటాలు, కూరగిన్నెలు, ప్లేట్లు ఎక్కడమే ఇవ్వట్లేదా? చెప్పండి. నీ ఆస్తిలో దాచేసి లోపల కూరేస్తున్నాం. అయినా సరిపోతుంది. పక్కల దగ్గరికి పోయి ఇది చేసుకోవడం. మళ్ళీ అమ్మ ఇదే పని అమ్మంటే దేవుడి ప్రసాదం అంటే బాబు అంటున్నారు. ఏం ప్రసాదం అంటే మరి ప్రసాదం ఎంత ఉంటుందమ్మా అసలు? అమ్మ చెప్పండి, ప్రసాదం ఎంత ఉంటుంది అసలు? అప్పుడప్పుడు గుళ్ళు దగ్గర పెడతారు 2 స్పూన్లో ఇంత ఏదో పొట్ల కట్టి ప్రసాదం పోగొట్టారు. మరి నువ్వు 4 కేరాలు తిన్నట్టు వచ్చేసి ప్రసాదం అంటే బీసి పట్టుకొచ్చేసి ప్రసాదం అంటే ఇశ్రాయేలు లేక నెల రోజుల పాటు మాంసం కోసం వచ్చారట. దేనికోసం అంటే వారు తిండి కోసమే. జనులు అనేక మంది ఇశ్రాయేలు ప్రజల దేవునికి ఇష్టలుగా కాలేకపోవడానికి నెంబర్ 1 వారు సరిగారు. రెండవదిగా తినుటకు లేచారు, త్రాగడానికి లేచారు. దానివల్ల దేవునికి ఇష్టలుగా కాలేకపోయారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు కాదు, సుమారుగా 4 రోజుల పాటు మాంసం కోసం వచ్చారట వాళ్ళు. దేనికోసమమ్మా? ఎవరి గుడారము దగ్గర వాళ్ళే ఏడ్చారట, ఎవరు డేరా దగ్గర వాళ్ళే ఏడ్చారట. మోసే పరిశీలిస్తున్నాడు. మోసే బాబు ఈ రోజు ఎక్కడిది, ఈ ఏడుపు ఎక్కడిది, ఈ దుఃఖం ఎక్కడిది, ఇంతగా ఎవరు నడుస్తున్నారని ఒక్కొక్కరి దగ్గర అలా మోసే ఆగి చూస్తుంటే వాళ్ళు ఇంతకీ దేని కోసం పెడతారంటే మాంసం. మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుండేది మోసే. సరేండి, నా ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించారు. రాత్రి కలిసేలో వారు తిండి కోసమే ఇచ్చారట. దేనికోసం అమ్మ ఎన్ని రోజులు ఇచ్చారండి? 4 రోజుల పాటు ఇచ్చారట. ఎంతమ్మా? నెల. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మొత్తం వాళ్ళు ఎలాగెచ్చుంటారంట పాపం. సరే అంటే మీరు మాసం కోసం ఎలాగెత్తారు? పోయినప్పుడు ఎలాగెడతాం మనం? నాయ బాబాయ్ అయిపోయి ఎడతారు. ఇంకేనా ఆడతారా? మరి అర్థం ఎక్కడ వెళ్ళనట్టే. ఇప్పుడు నాయ బాబా తీసేసి నాయ మాసం అలాగే ఏటం అంతే కదండి. మరి వారు ఎవరి కూడా దగ్గర వాళ్ళు మరలా మాంసం కోసం ఏడ్చారట. అవన్నీ కావాలి. సంఖ్యాకాండం 11 చదువుకోండి. చెప్పడానికి టైం లేదు. ఇక ఏమండి, శుభ్రంగా తిన్నారు, తాగుతున్నారు, అయినా సరిపడలేదు. దేవుడి కోపం వారి మీద తగిలింది. వారి మాంసం ఇంకా పండ్లలో ఉండగానే దేవుడు వారిని మొత్తితే ఆకు రాలిపోయినట్లుగా అక్కడికక్కడికి చాలా మంది రాలిపోయారు. మాంసాపేక్షల వాళ్ళే కదండి. ఇక్కడ కూర్చున్నాం, మనకి కూడా ఏం కావాలా? మాట్లాడతలేదు. చెప్పండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు పెడితే కనీసం ఈ మాంసాలు పట్టించే కాడ ఎవరికైనా ఒక ముక్క పడకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళే దేవుడికి ఇది ఇచ్చాడేమో, ప్రభువానికి స్తోత్రం అయినా అంటావా? మరేమంటావు? ఇక్కడ చూసుకో, ఇంక ఉపవాస ప్రాంతం అంతా ఒకటే. ఒరే నీకు ఆవించాడు, నీకు ఎలాగైనా వడ్డించడం. అసలు నీకు వచ్చా? నీ చేతిలో చెప్పండి, మీరు రావా? నీ కాళ్ళు నువ్వు ఎలా ఉంటావో, ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ నువ్వు అర్థంతరంగా ఎందుకు ఇంతకీ ఏం పర్లేదని పళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం తింటున్నామా తింటలేదా? అయినా ఒక రోజు పడకపోతే ఏమైపోతుంది? చచ్చిపోతామండి.
చదివేస్తాను. చూసావా, నేను దేవుడికి ఎంత ఇచ్చాను అనుకున్నావు, ఈ కూటాలకు ఎంత ఇచ్చాను అనుకున్నావు, చూసావా అను చదివేటివే చదివేటు. దేనికి? పక్క మనసు అంటుంది అదే పూర్ణేమో ఊరుకో ఇంకొంచెం అనుకుంటూ దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నువ్వు అలా మాట్లాడుకో, నేను కావద్దు అయ్యగారికి చెప్పేద్దాంలే, సైలెంట్ గా ఉండు అంటదే కానీ అలా పొందుకోలే నా కోరిక చేసుకో అని మనసు అంటదా? ఇప్పుడు పక్క మనసు వదలుతుంది. ఊరుకో, నువ్వు గందరగోళం చేయకు. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని దృష్టిలో మనం నీచులు అయిపోతాం, దుర్మార్గులు అయిపోతాం. ముక్కు కోసం గొడవ పెట్టే బాబు అయ్యారు వచ్చిన కాకి చెప్పేస్తానులే, నువ్వు ఊరుకో అంటారే కానీ ఇప్పుడు అవసరమైతే నాకు తీసేసుకోవాలంటదా? అయితే వాడు ఆవిడ కూడా ఏం కావాలా? మాట్లాడతలేదు ఏంటి అంటది కానీ ఇవి ఇచ్చేస్తుందా? చూసాను అంటే మానవ జీవితంలో ఎక్కువ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇస్తున్నామంటే తిండి 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 మాయదారి తిండి. చిన్నప్పుడేమో తినమని చెప్పేవారు, ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళా ఏ డాక్టర్ చెప్పినా అన్నాడు కాస్త తినడం మాట్లాడుతుంది. పూర్వకాలంలో ఏ జ్వరం వచ్చినా అయ్యా తినకండి సార్ 2-3 రోజుల వరకు పస్తుందండి తినకండి అనేవారు. ఇప్పుడు జ్వరం వస్తే చాలు తినాయి, ఏ తింటావో మారిపోతుంది, మొత్తం అప్డేట్ అంతా మారిపోతుంది. ప్రియమైన దేవుని సంఘమా, తిండి విషయంలో మనం అపరాధులుగా తీర్చబడకూడదు. ఎందుకనగా దేవుడి రాజ్యము అన్నపానములు కాదు కానీ దేవుని అందరి నీతిని అందరి విశ్వాసమునై ఉన్నదే. అక్కడ ఆహారం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ తప్పిక లేదు. ఒకటే నీతి న్యాయము, ఒకటే స్తుతి స్తోత్రము తప్ప అక్కడ ఏమీ లేదు కదా. తిండి ద్వారా మనం అపరాధులుగా తీర్చబడకూడదు. ఆ వారిలో అనేక మంది అయిపోగల కారణం ఏంటంటే తిండి త్రాగటం. ఇక్కడ ఉపవాసం ఉండమంటే ఉండరు చాలా మంది. అయ్యగారు నీ ఎసమండి బాబు, అయ్యగారు బీపీ బాబు, అయ్యగారు షుగర్ అండి బాబు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అంటాడు, అమ్మ 7 రోజుల వరకు మీరు మంచిలు కూడా ఇక్కడ ఎగ్గొట్టేశావు. దేవుడు ఎర్రుడు కదండి, వండుకుంటా ఎర్రుడండి. నీ చేత ఆయన ఉపవాసం ఎలా చేయించాలో తెలుసు. చిన్న ఆపరేషన్ ఎంతో బయలుదేరుతాం, ఆపరేషన్ చేస్తారు. ఇది అమ్మ ఒక 10 రోజుల వరకు మీరు ఏమి మరి ఏంటి బాబు అప్పుడు లేదా షుగర్ బీపీని మరి సెలైనండి మరి తప్ప. ఒక్క రోజులో పోయేదానికి 3 రోజులు తెచ్చుకున్నాం, 3 రోజులు పోయేదానికి 10 రోజులు తెచ్చుకున్నాం. ఒక్కరోజు ఉపవాసం ఉంటే దానికి నష్టమేమి మాట్లాడతలేదు. ఇంకా 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 శక్తి వస్తుంది, ఇంకా మంచి ఆరోగ్యం. నాకు కూడా చెప్తారు ఈ మధ్య, ఏమండి వారానికి 2 పూటలు ఉన్నా, వారానికి 1 రోజు ఉన్నా కానీ ఉపవాసం చేస్తే నీ సర్వ శరీరానికి మంచి ఆరోగ్యం అని చెప్తున్నారండి. మనమేం చచ్చిపోం, మనమేం పాడైపోయాం, మనమేమి ఇబ్బందులు పడిపోమండి. చేయండి, ఉపవాసం చేయండి. 3వదిగా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారట. 4వదిగా వాళ్ళు వ్యభిచారులు అయిపోయారట. ఇన్ని రకాలుగా వాళ్ళు ఉన్నందుకే ఇశ్రాయేలీయులు అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు. నేను చెప్పే ఈ 4 కూడా మీలో లేవంటారా? మాట్లాడుతుంది. మీరు చెప్పేవి 4 కూడా నాలో ఏమాత్రము లేవండి. 6 ఉన్నాయి దాంట్లో, ఈ 6 కూడా నాలో లేవండి అన్నవారు చేపైకతండి మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తారు. అంటే ఏదో ఒకటి మనలో ఉంది. అటు సనుగుడైనా ఉంది, ఇటు తిండమైనా ఉంది, అటు త్రాగడమైనా ఉంది, అటు విగ్రహాలమైనా ఉంది, అది వ్యభిచారమైనా ఉంది. అది దేవుడికి అయిష్టమైన ఏదైనా నీలో ఉంది. ఈ రాత్రి నేను చెప్తున్న స్వార్థ ఏంటంటే ఉపవాస పండగల ద్వారా వాటిని విడిచిపెట్టి ఈ రాత్రి మనమందరము దేవునికి ఇష్టలుగా ఉందము కాక. ఆమె నేను మానన్నారు, కానీ చేయటమే కొంచెం కష్టం.
దాన్ని చేస్తే ఎంతైనా మీరు ధన్యులే. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటాం మనం, ప్రతి ఒక్కరికి ఇష్టం, మనుషులందరికీ ఇష్టంగా ఉంటాం, మన బంధువులకు మనం ఇష్టంగా ఉంటాం, మన ఇరుగు పొరుగు వారికి మనం ఇష్టంగా ఉంటాం, మన ఇంటిలో వారికి ఇష్టంగా ఉంటాం, మన భర్తకి ఇష్టంగా ఉంటాం, మన భార్యకి ఇష్టంగా ఉంటాం. కానీ దేవునికి మాత్రము ఇష్టంగా లేకపోవడం అనేది ఈ రాత్రి చాలా విచారకరమైన సంగతి. మనం ఎవరికి ఇష్టం కూడా తెలుసా? మాట్లాడతలేదు. మనం ఎవరికి ఇష్టం కూడా తెలుసా? మనుషులకు ఇష్టంగా ఉన్నా లేకపోయినా కానీ ఎక్కువ శాతం మనము ఎవరికి ఇష్టంగా ఉండాలంటే పర సంబంధమైన తండ్రికి, పరలోకమందున్న తండ్రికి మనము ఇష్టంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని పుట్టించాడు కనుక, ఆయన మనల్ని పోషిస్తున్నాడు కనుక, ఆయన మనల్ని కాపాడుతున్నాడు కనుక, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కనుక, ఆయన మనల్ని ఉద్ధరిస్తున్నాడు కనుక, ఆయన మనల్ని ప్రతి అవసరం తీరుస్తున్నాడు కనుక, లోకం నుండి వేరుపరిచి ఓ పరలోక రాజ్యములకు తీసుకుపోవడానికి నిన్ను ఎన్నుకున్నాడు కనుక, ఎంతైనా సరే దేవుడికి నువ్వు ఎలా ఉండదు తెలుసా? ఇష్టలుగా ఉండాలి. ఇప్పుడు ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు మీకు చెప్పేసి నేను త్వరగా నా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఏమండి, ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? వారు ఇష్టలుగా లేరు, వారు ఆ పనులు చేయటం వల్ల. కానీ నేను చెప్తున్నాను ఈ రాత్రి, మీరందరూ ఇష్టం అవ్వాలంటే మీరేం చేయాలి? మందిరానికి రావాలా? ప్రార్థన చేయాలా? పాటలు పాడాలా? వాక్యం చదవాలా? పరిచయం చేయాలా? ఉపవాసం ఉండాలా? అడగలేదు. మానకుండా మందిరానికి రావాలా? కూటానికి వెళ్ళాలా? సేవకుడికి సహకారం చేయాలా? కుటుంబంగా ఉండాలా? మాట్లాడతలేదు. చెప్పండి. మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ నేను రాత్రి కొన్ని ఇచ్చుకున్నాను, అవి చెప్తాను మీకు. దేవుడికి ఇష్టలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక మాట మనం చదవకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సామెతలు 21:3. అందరూ తీశారండి? అయ్యా పురుషులు తీశారా? సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలి అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఇష్టమైంది కదా. కొన్ని పాయింట్లు చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు పాయింట్ చెప్పాను. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలో? నీతిని న్యాయమును జరిగించాలి. ఎప్పుడైతే నీతి న్యాయములు మనలో ఉన్నాయో, నీతి మనలో ఉందో, న్యాయము నీలో ఉందో, అప్పుడు దేవునికి నువ్వు చాలా ఇష్టమైతే. మనుషులకి ఇష్టమైనట్టు పోయి ఇష్టమైతే మాట్లాడతారు, కష్టమైతే మానేస్తారు. ఇష్టంగా ఉంటే పెడతారు, కష్టంగా ఉంటే పంపడతారు, ఇష్టంగా ఉంటే రమ్మంటారు, లేకపోతే మానాయి అంటారు. ఇల్లు మనుషులు, తుచ్చమైన మనుషులు, అల్పమైన మనుషులు, స్వల్పమైన మనుషులు, వీళ్ళంటి మనం ఇష్టపడేది. సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుండగా వీళ్ళందరూ ఏం చేస్తారు? అందుచేత మనం ఎక్కువ శాతము ఎవరికి ఇష్టమో తెలుసండి? దేవునికి ఇష్టమయ్యేలా మనం చూసుకోవాలి. ఉపవాస కూడికల ద్వారా నీవు దేవునికి ఇష్టమయ్యే దానిలో ఉండాలి. అలా ఉండాలంటే నీలో నీతి ఉండాలి. చెప్పండి, నీలో న్యాయం ఉండాలి. ఈ నీతి అనేది 2 అక్షరాల కలయిక. చాలా చిన్న పదము, చాలా తేలికపాటి పదము, పెద్ద కష్టమైన పదమే కాదు. కానీ ఈ నీతి అన్నదానికి బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద పీట వేశాడు దేవుడు. ఈ లోకంలో మనుషులు ప్రతిదీ చూస్తారు.
బాహ్య సంబంధమైన ప్రతి దాన్ని చూస్తాడు. వాడు బలం చూస్తాడు, వాడు ఎత్తు చూస్తాడు, వాడు లాభం చూస్తాడు, వాడి కళను చూస్తాడు, వాడు డబ్బును చూస్తాడు, వాడుకున్న స్టేటస్ చూస్తాడు, వాడు కూడా వెనకాల ఉన్న కుటుంబాన్ని చూస్తాడు. కానీ నా దేవుడు చూసింది ఏంటంటే నీలో ఉన్నటువంటి నీతి. నీకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నీకు ఆస్తున్నా లేకపోయినా పర్వాలేదు, నీకు అంతస్తున్నా లేకపోయినా పర్వాలేదు, నీకు బలమున్నా లేకపోయినా పర్వాలేదు, నీ కుటుంబం లేకపోయినా పర్వాలేదు. కానీ నీలో ఏమన్నా తెలుసా, నీతి ఉంటే చాలు. ఆయనకి నువ్వంటే చాలా ఇష్టము. ఈరోజు చాలా మంది వాళ్ళు ఏమిటో తెలుసండి, మాట్లాడతలేదు. ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. బాప్తిసం పొందావు, మంచిదే. మందిరానికి వస్తున్నావు, మంచిదే. పాట పాడుతున్నావు, మంచిదే. ఓ ఆరాధనలో ఏకీపిస్తున్నావు, మంచిదే. ఓ మానక దశభాగమిస్తున్నావు, మంచిదే. మానక ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. కానీ నువ్వు ఏమైనా తెలుసా, నీతి లేదు, నీతి లేదు. ఒక మాట చెప్పినామండి, అసలు నీతి అంటే ఏంటి? నా ఎన్ని క్వశ్చన్ జవాబు మీద ఉంటాను. కొంచెం అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నీతి అంటే ఏంటి? దీంట్లో నీతి అంటే ఏంటి? సామాన్యమైన మనిషి మొదలుకొని అధికారుల వరకు ఈరోజు ఏమి లేకుండా పోతుందంటే నీతి లేకుండా పోతుంది. అప్పుడప్పుడు రాస్తాడు పేపర్, ఇదిగో ఏసీబీ వాళ్ళలో పెద్ద తిమింగలం, చిన్న తిమింగలం, చిన్న సొరసేప, పెద్ద సొరసేప అధికారి, ఇలాంటి రాస్తుంటారు కొంతమంది. సరే, వాడికి వేలకు జీతం వస్తున్నా కానీ చిన్నపాటి లంచానికి వాడు కక్కుర్తి పడిపోయి నీతిని కోల్పోతూ ఉన్నాడు, వాడు న్యాయాన్ని కోల్పోతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. అన్ని దేవుడు ఫోటోలు ఉంటాయి. నాకు అలా అనిపిస్తుంటాను. హోటల్కి వెళ్తానా, పెద్ద పెద్ద హోటల్కి వెళ్తానా, అందరు దేవుడి ఫోటోలు ఉంటాయి. కానీ నా యేసయ్య ఫోటో 4 అంతస్తులు ఏంటిది, క్లాత్ షోరూమ్ ఉంటుంది. సౌత్ ఇండియా మాల్ కానివ్వండి, ఇంకో మాల్ కానివ్వండి, అన్ని ఫోటోలు ఉంటాయి. కానీ నా దేవుడి ఫోటో మాత్రము ఎందుకండి మాట్లాడతలేదు. వరకు 100 రూపాయలు 500 ఇవ్వడం, మరి 500 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వడం, మరి ఏంటి రేటు? పంచాయతీ గది ఉంటుంది, దానికి ఆ గదిలో మొత్తం నెంబర్లన్నీ మార్చేస్తారు, రేట్లన్నీ మార్చేస్తారు. అటు రేటు ఉంటుంది, ఇటు రేటు ఉంటుంది. అక్కడ 500 అనుకో, మీరు 1000 రూపాయలు మార్చేస్తారు. అక్కడ 100 ఉందనుకో, మీరు 500 మార్చేస్తారు. అక్కడ 1000 ఉందనుకో, మీరు 1500 మార్చేస్తారు. ఇలా మార్చడానికి దేవుడు ఒప్పుకోబోతుంది. అందుకే ఈరోజు యేసు ప్రభు అంటే చాలా అయిష్టం. ఒక రకమైన భయమానికి ఇలా చేసామంటే ఈయన ఒప్పుకోడేమో తెలుసు. యేసు ప్రభు ఎలాంటి వాడు తెలుసు, యేసు ప్రభు ఏమయ్యాడో తెలుసు, యేసు ప్రభు ఎంత గొప్పవాడు తెలుసు. అందరూ దేవుడు కంటే యేసు ప్రభు చాలా గొప్పవాడని తెలిసినా కూడా ఎందుకు పెట్టుకోలేదంటే అదే సమస్య. దీనికి అన్యాయానికి దేవుడు ఒప్పుకోడు, అవినీతికి దేవుడు ఒప్పుకోవడం. కనుకనే ఆయన ఫోటోలు ఎక్కడ కూడా కనపడదు. అలాగని చెప్పి క్రిస్టియన్స్ లో కూడా పెద్ద పెద్ద ధనికులు లేరనుకున్నారా? ఉన్నారు. కోట్ల రూపాయలు వాళ్ళు లేరనుకున్నారా? ఉన్నారు. కానీ కనీసం వాళ్ళైనా యేసయ్య పేరు మీద యేసయ్య క్లాస్ షోరూమ్ అని కానీ, యేసయ్య టిఫిన్ సెంటర్ అని కానీ, యేసయ్య రెస్టారెంట్ అని కానీ ఎక్కడైనా మనకు కనబడతాయండి? మన వాళ్ళు ఎంతసేపు దర్శించుకుంటున్నాయి. నా దేవుని గొప్పతనాన్ని కూడా ఈ రకంగా ప్రపంచానికి తెలియచేయాలి అన్న ఆలోచన ఎవరికి కూడా లేనోడికి ఎరగలేదు. కానీ ఉన్న వాళ్ళకి ఉన్నట్టారా? ఉన్నవాడికి ఎంత ఉన్నా సరే మాట్లాడతాడు. ఎంత ఉన్నా రాణి 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 వచ్చిందల్లా వెనకేసాడు. ఈ నిద్ర లేకుండా చూడటం. మీకు అర్థమైంది? డబ్బు ఆడిగంటే బాబు కోట్లు అనుకుంటారు. నిజంగా నీకంటే ఆడిగంటే నువ్వే నయ్యం. శుభ్రంగా టయాన్ని తినేస్తాం, టయాన్ని కొడుకుంటాం, మళ్ళా టయానికి ఆడికి నిద్ర అంటుందా? తెల్లవారు తిరుగుతూనే ఉంటాడు. ఎవరు వచ్చేస్తారండి?
ఆ మాటకు వస్తే మొన్న ముఖేష్ అంబానీ కోసం ఒక ఫేస్బుక్లో ఒక స్టోరీ విన్నాను. ముఖేష్ అంబానీ మన భారతదేశంలో అత్యున్నతమైన సంపన్నుల్లో మంచి వ్యక్తి, మొదటి సంపాదించిన వ్యక్తి అతను, మొట్టమొదటి వ్యక్తి అతను. అతని కోసం విన్నాము. మన అబ్బాయి పెళ్లి చేసాడు, సుమారుగా 5,000 కోట్లు అయిందంట. ఇది మరి ఎలా జరిగి ఉంటుందో మరి మ్యారేజ్. 5,000 కోట్లు అంటే ఒక ఇన్విటేషన్ కార్డే వెరైటీగా ఉంది. అయ్యారు ఇన్విటేషన్ కార్డు ఎలా అనుకున్నా, ఇన్విటేషన్ కార్డులోనే ఒక మాన్యువల్ ఇచ్చేసాడు వాడు. ఏంటి, ఎవరికి ఇచ్చాడు, వాళ్ళు ఎక్కడ దిగాలో, వాళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కాలో, వాళ్ళు ఏ ట్రైన్ ఎక్కాలో, వాళ్ళు ఏ కార్ ఎక్కాలో, వాళ్ళు ఏ రూమ్ లో స్టే చేయాలో, వాళ్ళు ఏం తినాలో, ఏ డ్రెస్ వేసి రావాలో మొత్తం. అయ్యర్ కార్డు ఇస్తే అయ్యర్ మాన్యువల్, మీ కార్డు ఇస్తే మీ మాన్యువల్, నా కార్డు ఇస్తే నాకు మాన్యువల్, మొత్తం అలాగా ఒక సిస్టమేటిక్ గా అలాగే ఇంటి చేసి ఉంటాడు అనుకోండి. వాడి కోసం విన్నా 900 సంవత్సరాల వరకు కూడా వాడు ఎలా తిన్నా కానీ వాడి ఆస్తి దొరకదట. 9 రోజులు మనం ఉంటామో లేదో మనకు గ్యారంటీ లేదు. కానీ ఆడికి ఎన్ని మీరు మాట్లాడతలేదు. 900 సంవత్సరాల వరకు కూడా వాడు ఎలా తిన్నా మళ్ళీ లెక్క కట్టారు. రోజుకి ఒక 4-5 కోట్లు చొప్పున ఖర్చు పెట్టుకున్న రవి గారు రోజుకి ఒక 4-5 కోట్లు చొప్పున ఖర్చు పెట్టేసుకున్నా 900 సంవత్సరాలు డాక్టర్ తినబడ్డప్పటికి. కానీ అది మనశ్శాంతి ఉందనుకున్నాడు. మనశ్శాంతి ఉందండి. ఆ పెళ్లి కొడుకుని మాట్లాడమని మైక్ ఇచ్చి అటు మైక్ ఇచ్చిన అంటాడు, 1,00,000 కోట్లు ఉన్నాయి కానీ నాకు నా జీవితం అంతా కూడా కష్టాలు పోలే అంటున్నాడు. నాకు మనశ్శాంతి లేదు నా జీవితంలో, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు. మీరు హ్యాపీగా అయ్యో రేసీలు వేసాక మంచి ఫ్యామిలీ ఇస్తున్నాయి, వాడికి సల్లగా తగలకూడదండి. కాబట్టి అలా అబ్బాయి ఏసీ వేసుకున్నాడు, వాడు ఆరాధనే వెళ్ళిపోవడమే. అంటే చల్లగాలి వాడికి పడదు, ఫ్యాన్ గాలి వాడికి పడదు. సరే, కోట్లు గదిపుకుంటా వాడికి పాపం ఏం వేసుకోవడం లేదనుకున్నా. అలాంటి వాడితో నువ్వు నయమేనా మాట్లాడతలేదు. అలాంటి వాడితో మనం పోల్చుకుంటే మనం నయమేనా? ఏసీ గాలి అయితే ఏసీ గాలి, ఫ్యాన్ గాలి అయితే ఫ్యాన్ గాలి, బయట గాలి అయితే బయట గాలి, ఏ గాలైనా సరే మనం పీల్చుకొని హాయిగా ఎలా పడుకుంటున్నాం, చాలా హ్యాపీగా నిర్భయంగా. మనకు భయం పెట్టి మన దగ్గర ఏమున్నాయి మాట్లాడతలేదు. ఏమున్నాయండి? ఏమి లేదు. ఒక పని మనిషికి ₹1,00,000 శాలరీ అంటే వాళ్ళ ఇంట్లో అండి. అయ్యగారు ఏదో చూడండి బాబు బాగుందని నేను వెళ్ళిపోతున్నాను కండి, నాకేం తెలియదు ఉన్న మాటలే. మీరు మళ్ళీ ఇంటికి కిందకి ఉండదు, మన లైన్ పెట్టేసి అయ్యారు అదేదో చూడండి బాబు కుందుల్లో బతకలేకపోతున్నాను, మీరు ఏమన్నా ఇప్పుడు రిక్వెస్ట్ చేయండి, నేనేం చేయలేను, నాకేమో తెలియదు. ఏదో కేవలం చెప్పుకుంటున్న మాటలే. ఆ చరిత్ర వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ₹1,00,000 శాలరీ, వంట మనిషి, ఇంట్లో పనిచేసే మనిషికి, డ్రైవర్కి, వీళ్ళందరికీ కూడా చూసారు. బట్ వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు, వాళ్ళ జీవితంలో సంతోషం లేదు. వాళ్ళకి ఎన్ని డబ్బు ఉందని బాబు, కోటీశ్వర్లేండి బాబు, వాళ్ళకి ఎన్ని అనుకోవటం, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా? పైకంతే గోప్తిగా ఉన్నారు కానీ వాళ్ళు చాలా బాధలు అనిపిస్తున్నారు. సరిగా టీ తాగడానికి లేదు, సరిగా తినడానికి లేదు, సరిగా బయటికి వెళ్ళడానికి లేదు. మాట్లాడాలి. కొంతమంది అంటారు నాకు ఇవ్వగానే దేవుడు కృప, ఏ టైంలో తిన్నా అబ్బా నీకంటే గొప్ప మనిషికి ఎక్కడ ఉంది. అమ్మ నువ్వు ముసలాను కదా, ఈ టైంలో తింటాడు. అయ్యగారు మీరేం బాధపడకండి, నాకు దేవుడు లోపల మంచి మెసేజ్ అంటాడు, మీరేం భయపడకండి, నేను ఏ టైంలో తిన్నా కానీ. అంటే వాళ్ళకంటే నువ్వు గొప్పతనమా కాదా? మాట్లాడతలేదు. ఈ మధ్యలో చెప్పే ఉంటాను, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్వేర్ అధినేత బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, వద్దు అనుకుంటే వచ్చేస్తున్నాడు డబ్బు, కావాలి అనుకుంటే దొరకట్లేదంట తృప్తి. వద్దు బాబాయ్ సాన్ అయినా ఈ డబ్బు వద్దనుకున్నాడంట,
కానీ ఏం కావాలనుకున్నాడంట? తృప్తి. కానీ అది వాడికి దొరకట్లేదట. నీకేముంది? తృప్తి ఉంది కానీ డబ్బు లేదు. అదేదో నాకు ఇచ్చామన్నాను చూస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అస్సలే నీకు అర్థమైంది? నీకు అర్థమైందా? అవసరమైతే మళ్ళాంటి లేని వాళ్ళే ఏదైనా ముందుకు వచ్చి సాయం చేస్తారు, కానీ ఉన్నవాడు అస్సలు ఒక్క పైసా మాట్లాడతలేదు. కాబట్టి ప్రభువులను మిక్కిలి ప్రియమైన కనిపెట్టారో ఈ రాత్రి దేవునికి ఎవరు ఇష్టం అంటే, నీతి న్యాయములు జరిగించవాలంటే దేవునికి చాలా ఇష్టమట. అసలు నీతి అంటే ఏంటి చెప్పండి మీరు. నీతి అంటే ఏంటి అమ్మా? చెప్పాలి గట్టిగా. మిమ్మల్ని అడిగి చెప్పడానికి టైం లేదు, కానీ ఒక మాట చెప్పేస్తాను. అబ్రహాము దేవుని నమ్మెను, అప్పుడు అతనికి నీతిగా ఎంచబడి. ఇప్పుడు చెప్పు, నీతి అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మటమే. చెప్పు, దేవుణ్ణి నమ్మటమే నీతి. ఇప్పుడు దేవుణ్ణి నమ్మేశారు, మీరు నిజంగా నమ్మారా? మాట్లాడతారు. నమ్మారా? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఊపిందనుకో, నిన్ను నమ్మకమని చెప్తున్నాడు. ఒక ఆవిడ అంటుంది, ప్రార్థన చేయబడుతుంది. మా ప్రార్థన అవసరం కోరింది మొన్న. అయ్యారు పడుకున్నాను కాదండి, లింగి పంచి కట్టుకున్నాను కాబట్టి పోతున్నాడు బాబు అంటారు. ఇది ఆవిడ పడుకున్నప్పుడంట లింగి పంచి పని వేసుకుని డైరెక్ట్గా నిలబడిపోతున్నాడు. నా దగ్గరికి అబ్బామా అన్నాను. నేను ఏం చేస్తాం మరి? నా దగ్గరికి అబ్బామని చూసుకుంటానే అన్నాను. ఇంతవరకు ఎప్పుడు లేదట, ఇప్పుడే వచ్చిందండి సమస్య. అయ్యో ఇదేంటి, ఏదో అలా ఉన్నానేమో అలా అనుకున్నాను. కోపం లేదు, రోజు క్లియర్గా కనబడిపోతున్నాడట. క్లియర్ అని అలా లింగి పంచి వచ్చేస్తాడట. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే, చరకోడి తీసుకున్నాములో ఒకవేళ జరిగితే పొద్దున్న అడిగిపోతావు నువ్వు. నేను అనకూడదా? ఇక నేనే అనకూడదు అనుకుంటున్నాను. ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్తున్నాడు పెద్దమ్మ గారు. అలా వెళ్ళకుండా ఉంటాం మనం. మాట్లాడతలేదు. ఇక్కడ ప్రార్థనే నువ్వు చేయవలసిన సీట్లన్నీ మాట్లాడతలేదు. అదేదో తాడు కట్టించేస్తావు, మొత్తం అది ఇది పాడతో నీ ఎవరిని అంతా చూసుకోక ఏమిటమ్మా ఎంతకని అలా చేస్తే నమ్మినట్ట నమ్మలేనట్ట. నమ్మలేదు కనుకనే నువ్వు ఎక్కడ పరిగెట్టేశావు? రచ్చరేకి పరిగెట్టేశావు, దిష్టి తీసేస్తున్నావు, ఎదురు రమ్మంటున్నావు, కోడి బట్టలు వస్తున్నావు, ఇంకా ఉప్పు ఎండుమిరపకాయలు పొయ్యిలో వేస్తున్నావు. కొట్టడు అన్నం అట్టుకెళ్ళి ఎక్కడో పాటేసి ఏమి అలిపారు ఎక్కలాగా. ఇవన్నీ ఎవరు అనుకున్నావు? క్రైస్తవులు చేసే పని. నువ్వేం నమ్మలేదు ఎందుకని? దేవుడు నమ్మలేదు. దేవుడు నమ్మితే అలాంటివి చేయలేము, చేయకూడదు అసలు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు అనుకున్నావు అంతే. నువ్వు పేరుకే పాటకే పరిమితమైంది. అది నిజ జీవితంలో నువ్వు నెరవేర్చలేకపోయావు. నీకు మొన్న కూడా చెప్పాను, ఇలా పాడేస్తావు. పాడట్లేదు. పాడేసి చెయ్యాలో ఉండిపోతా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ వేసేసిన దానివే మళ్ళా కూడా వచ్చి అంటున్నావు. వేసేసిన అలా ఉండిపోవాలి, మరి చెయ్యి అలా ఉండిపోవాలి. మళ్ళీ ఎలా అవుతుంది కదా అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోకుండా కూడా మళ్ళా మాట్లాడదండి కదా. నీతంటే ఏంటి చెప్పండి? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి. నీతంటే ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నమ్మటమే. ఆ నమ్మటం కూడా ఎలాగా? అడుక్కో సామాన్యుడు అనేది కాదు, ఏదో నమ్ముకున్నామన్న పేరు కాదు. స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఏది ఏమైపోయినా, ఎన్ని అవసరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, నువ్వు ఏమైపోయినా కానీ ఈ నమ్మకాన్ని మాత్రం ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు. ఏమి రావాల్సేపు బాగా నమ్మేద్దాం, వచ్చిందంటేనే ఎవరికి తెలియకుండా అంత మైనింగ్ చేస్తాం.
ఎవరు కళ్ళు కప్పెడుతున్నావు నువ్వు? దేవుని కళ్ళు కప్పెట్టలేవు. అసలు కళ్ళు కప్పెట్టొచ్చులే. పాపం దొరికేస్తాడు. ఇటమ్మి తోడేటమ్మా, ఈ మెల్ల తోడేటి, మొల్ల తోడేటి, సంకలో తోడేటి అంటే దేవుణ్ణి ఆవిడ ఇంకా పూర్తిగా. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులైన ముఖ దర్శనము చేసేదరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీతి గలవారిగా ఉన్నారంటే మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు. ఆయన నీతినే ప్రేమిస్తాడు. డబ్బుని కాదు ప్రేమించేది, మనుషులు కాదు ప్రేమించేది, ఆస్తిని కాదు ప్రేమించేది, అంతస్తుని కాదు ప్రేమించేది, నీ కుటుంబాన్ని కాదు ప్రేమించేది, నీ వెనకాల బలాన్ని కాదు ప్రేమించేది, నీకున్న నీతిని ప్రేమిస్తాడు ఆయన. నీతి కొరకు ఆకలి దప్పికల వారు ధన్యులు, వారు భూలోకంలో. రెండు చేతుల పైకి గట్టిగా ప్రేమిస్తారు. అంటే మనం ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఎలా ఉండాలి మనము? నీతి గల వారిగా ఉండాలి, న్యాయమును అనుసరించే వారిగా ఉండాలి, న్యాయ విధులను కైకొనే వారిగా ఉంటే మనము దేవునికి చాలా ఇష్టం ఇష్టం ఇష్టం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనం. ఇట్స్ ఏ బ్యాడ్. కాదు 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 కాదు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. 8:7. ఆకాశములో ఎగురు సంకుబుడి కొంగయు తన కాలమును ఎరుగును, తెల్ల గువ్వయు మంగళ గతి పిట్టయు ఓదె కొరుకును తమ కాలమును ఎరుగును. అయితే అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని, యెహోవా నీతిని వాళ్ళు ఎరుగరు. ఎవరంటే ఇష్టమని చెప్పాను? దేవుడికి ఎవరంటే ఇష్టమని చెప్పాను? ఏంటమ్మా ఇప్పుడే చెప్పాను. అలా అయిపోయింది. నీతిని న్యాయమును అనుసరించువారంటే దేవునికి చాలా ఇష్టమట. ఇక్కడ ఏమంటాడంటే అన్ని దేవుని న్యాయ విధులను ఎరుగుతాయి కానీ నా ప్రజలు మాత్రము. ఆకాశంలో ఎగురు సంకుబుడి కొంగ, ఆకాశంలో ఎగురు పక్షులు నా న్యాయ విధిని ఎరుగుతాయి. నా న్యాయం ఏంటో వాటికి తెలుసు, నా విధులేంటో వాటికి తెలుసు, కానీ నా ప్రజలకు మాత్రము మాట్లాడతలేదు. ఎరుగరు. నీతి ఏంటో ఎరుగరు, న్యాయం ఏంటో ఎరుగరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. స్పీడ్గా. ఎద్దు తన కామందులు ఎరుగును, గాడిద తన సొంత వాడి తొట్టె ఎరుగును. అయితే నా ప్రజలు తెలివి లేదు, నా జనులు వాళ్ళు యోచింపరు. అంటే అన్ని బాగా చేస్తాయి. ప్రకృతి ఆయన న్యాయ విధిని నెరవేరుస్తుంది, పక్షులు ఆయన న్యాయమును ఎరుగుతున్నాయి, ఆకాశం ఆయన న్యాయ విధిని ఎరుగుతుంది. కానీ నా ప్రజలంటే మీరు దేవుని న్యాయ విధిని, దేవుని నీతిని అనుసరించలేని వారిగా ఉంటున్నారు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎవరంటే దేవునికి ఇష్టమట? అమ్మ చెప్పండి గట్టిగా. నీతిని న్యాయమును జరిగించువారంటే దేవునికి చాలా ఇష్టం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 8వ వచనం. మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ అధ్యాయము 8వ వచనం. 61:8. న్యాయము చేయుట యెహోవానగు నాకు
యెహోవానగు నాకు ఇష్టము. అమ్మా, ఒకడు అన్యాయముగా సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఎవడి ఇక్కడ దేవుడికి ఏది ఇష్టమట? హాయ్ బాబాయ్, న్యాయమును చేయుట లేక న్యాయమును జరిగించుట యెహోవాకు చాలా ఇష్టం. ఏది న్యాయం చెప్పండి? మనం మందిరానికి రావటం న్యాయం, ప్రార్థన చేయటం న్యాయం, పాటలు పాడటం, వాక్యాన్ని చదవటం, దేవునికి ఇవ్వటం, పరిచర్య చేయటం, కూటాలకు రావటం, ఉపవాసం ఉండటం, బాప్తిసం పొందటం. ఓరి వాల్వై చెప్పడమా? అయిపోయిందా? టైం అయిపోయిందా? ఏది న్యాయం అండి? చెప్పాలి గట్టిగా. న్యాయమును జరిగించుట దేవునికి ఇష్టమట. కనీసం ఇవన్నా పాటిస్తున్నావా? న్యాయంగా నమ్ముకున్నందుకు, దేవుని వెంబడిస్తున్నందుకు, మందిరానికి వచ్చాము కనుక కనీస ధర్మం ఇది, ఇవైనా పాటించగలుగుతున్నావా? పూర్వకాలంలో పాట రాశారు, ఏమని? ఏ నాటికైనా ఈ గాయము మాయమగుటే కాయము, ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే. ఏ న్యాయం ఇప్పుడు? ఈనాటికైనా ఈ కాయం అంటే మానవ దేహము మాయమైపోవడం ఖాయమే. నువ్వెన్ని వాడు, నువ్వెంత నడు, నువ్వెంత ఎక్సర్సైజ్ చేసి, ఎంత బాగా మెయింటెనెన్స్ అయ్యి, ఎన్ని బెలలు మింగు, నీ టైం అయిపోతే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోవటమే. చెప్పండి గట్టిగా, అంతేనండి. నేను రాను, నిన్న చేస్తాను కదా, ఇంకా మిగతాను కదా, మంచి మెయింటెనెన్స్ చేస్తాను కదా, గుర్తుగా ఎవరిని వచ్చేవాళ్ళు వెళ్ళిపోవటమే. పొద్దుడికి పరదేశంలో పిల్లరా పెట్టి ముందే సిలువ వెనకాల జనం వెనకాల పెట్టి వెళ్ళిపోవటమే. ఆగడం సరిపోతుంది, అంతేనండి. ఏనాటికైనా ఈ కాయము మాయమే, కానీ ఈనాటికైనా, ఈ రోజుకైనా ఉపవాస ప్రార్థన ద్వారానైనా యేసయ్య దగ్గరకు చేరుకోవటం న్యాయం. మరి ఈ న్యాయం మీరు జరిగించున్నారా? ఈ న్యాయం మీ దగ్గర ఉందా? అలా లేకపోతే మీరు అన్యాయస్తులే. మీరు మందిరానికి వచ్చినా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా, ఏమైపోయి ఏం చేసినా కానీ మీ ఎడల అన్యాయమే ఉంది. అంటాడు, న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది. న్యాయం ఎక్కడో పడిపోయింది. అందుచేత దేవునికి ఇష్టమైనది ఏంటంటే, ఒకటి నీతి న్యాయం, రెండవది స్పెషల్గా న్యాయమును జరిగించుట దేవునికి చాలా ఇష్టం. మరొక ఇష్టం చెప్తున్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 11:20 వచనమండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థవంతులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవ ఇష్టం ఏంటండి? యథార్థంగా ప్రవర్తించడం. దేవుని కను దృష్టి ఎప్పుడు కూడా దేని మీద ఉంటుందండి? ఇందా చెప్పాను, నీతి మీద ఉంటుంది. రెండవదిగా న్యాయం మీద ఉంటుంది. మూడవదిగా యథార్థత. దేవుడు అంటాడు, దేవుడు అంటాడు, ప్రభువా నువ్వు యథార్థత మీదనే దృష్టి యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడు. నీవు చూసింది యథార్థత మీద చూసావు. నీవు రావటంలో యథార్థత కనిపించాలి. నువ్వు చేస్తున్న ప్రార్థనలో యథార్థత కనిపించాలి. నువ్విచ్చే కానుకలో యథార్థత ఉండాలి. నువ్వు చేస్తున్న పరిచర్యలో యథార్థత ఉండాలి. అంతేగాని అంతవరకు మౌనంగా ఉండి, అంతవరకు మాట్లాడుకుని, అంతవరకు కూర్చొని ఆశ్వరత్న కదా చూసి గబగబ కుర్చీ వేసేయడం, గబగబ తుడిచేయడం, గబగబ ఆల్చేయడం, గబగబ. ఎవరి దృష్టిలో ఉండాలి? నువ్వు మాట్లాడతలేదు. దేవుని దృష్టిలో ఉండాలి, కానీ
మనుష్యుల దృష్టిలో కాదు. అని ఎవరు చూశారు నిన్ను? దేవుడు చూశాడు. అప్పుడొక మాట్లాడుకున్నావు, అప్పుడొక ముసలాడుకున్నావు, పాస్టర్ గారు వచ్చేసరికి చెప్పేసి గమకం చూసేస్తే దేవుడు ఊరుకుంటాడా? లేదా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వేం చేయాలి అసలు? ఆలు చూసి ఏళ్ళు చూసి అందుకే ఎఫెసీయులు అంటాడు, తీయదలండి మీరు మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టు మాత్రమే చేయండి. మనుషులకి కనపడవాలని చేయకండి, దేవునికి కనపడేలా చేయండి. ఇంకో విషయం చెప్పండి, పాటలు పాడేవారు ప్రజలకు కనిపిస్తారు, వాక్యం చదివేవారు ప్రజలకు కనిపిస్తారు, వాక్యం చెప్పేవారు కూడా ప్రజలకి కనిపిస్తారు, పరిచయం చేసేవాళ్ళు కూడా ప్రజలకి కనిపిస్తారు. కానీ ప్రార్థన చేసేవారు మాత్రము దేవునికి కనిపిస్తారు. కనీసం పర్టికులర్ 10 నిమిషాలు మొక్కలేగలుగుతున్నావా? కనీసం పావుగంట మేలుకొని ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక అర్ధగంట ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక గంట పైబడి ప్రార్థన చేసే అనుభవం నీకుందని అడుగుతున్నాను నేను ఈ రోజున. మొన్న కూడా జ్ఞాపకం చేశాను, సుమారుగా ఈ పరిచర్య ప్రారంభించబడి ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయ్యి ఉంటే, ఇంకా ఎక్కువ గొడవలేదు. మా పరిచర్య స్టార్ట్ చేసి సుమారుగా 45వ సంవత్సరం జరుగుతుంది. 45 సంవత్సరాల అనుభవం ఉన్న సంఘాలు మేము కలిగి ఉన్నాం. అదే సమయంలో మీరు కూడా, మీ సంఘం కూడా అంతే అనుభవం కలిగి ఉండొచ్చు, లేక 30 కలిగి ఉండొచ్చు, లేక 20 కలిగి ఉండొచ్చు, లేక 20 కలిగి ఉండొచ్చు. నేను చెప్పిన సువార్త ఏంటంటే, మొన్న కూడా జ్ఞాపకం చేశాను, సంవత్సరానికి ఒక పాట చొప్పున, రోజుకొద్దు, ఒక నెలకొద్దు, ఒక 2 నెలకొద్దు, సంవత్సరానికి ఒక పాట చొప్పున, సంవత్సరానికి ఒక అధ్యాయం చొప్పున, సంవత్సరానికి ఒక గంట ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవడం చొప్పున. మాట్లాడతలేదు మీరు, అలవాటు చేసుకుంటే అమ్మా ఈరోజు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి ఎన్ని పాటలు చేయాలి? మీకు అర్థం అవ్వలేదే? నేనేం చెప్తున్నాను? సంవత్సరం రోజులు కాదు, నెలకు కూడా కాదు, అలాగే వారానికి కూడా కాదు, ఒక సంవత్సరానికి ఓ పాట రాదండి. ఒక సంవత్సరానికి ఒక అధ్యాయం గుర్తుపట్టుకోవడం రాదండి. మా ఊళ్ళో కావిడి ఎందుకు పనికిరాని మనిషి, సిగ్గుతో తలవంచుకున్న సంఘం అంతా కూడా. ఓ కావిడి ముసలావిడి, పాపం చదువు లేదు, ఏమి లేదు. సంవత్సరం మీద 8 నెలలలో బైబిల్ రాసింది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సంవత్సరం మీద 8 నెలలు అయిందంట. ఆవిడ బైబిల్ రాసింది, మొత్తం అంతా పెన్తో బుక్ల మీద రాసింది. అలాగని చెప్పి ఏమి చేయదేమనుకోకండి, అలాగని చెప్పి పని పాటలో ఎక్కడికి వెళ్ళదనుకోకండి. అన్ని చేసుకుంటుంది, అన్ని చేస్తుంది. ఎక్కడ పనుటలకు పోతుంది, ఎక్కడ కష్టపడడానికి పోతుంది. లేని మనిషి పేదరాలే. ఎలా కష్టపడ్డామంటే 8 గంటలు కష్టపడిన రోజుకి 8 గంటలు. అలా కష్టపడితే 18 నెలల్లో ఆమె బైబిల్ చదివేసి బైబిల్ రాసేసిందని మొత్తం. యావత్ సంఘం అంతా కూడా డిగ్రీలు, పీజీలు అన్నీ చేసిన వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకున్నారు. ప్రియ దైవ సంఘం, ఈ రోజుకైనా సరే ఒక అధ్యాయం చదువుకున్న మొహరామన ఉందా ఇక్కడ? ఒక పావుగంట సేపు, ఒక అరగంట సేపు, ఒక గంట సేపు ప్రార్థించేసే అనుభవం నీకు ఉందా? చూడకుండా ఒక మాట పాడిన కెపాసిటీని సంపాదించావా? రోజు కాదు, నెల కాదు, వారానికి కాదు, సంవత్సరానికి ఒక పాట రాదండి. సంవత్సరానికి ఒక అధ్యాయం గుర్తుపడలేమా? సంవత్సరానికి ఒక గంట సేపు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోలేమా? ముందు కలిపోతే జాగ్రత్త, ఎలా చూడాలి మీరు నా ముందు. అలా అలవాటు చేసుకుంటే 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 10 పాటలు ఈజీగా వచ్చేయాలి. 10 గంటల ప్రార్థన చేసే అనుభవం నీకు వచ్చేయాలి. 10 అధ్యాయాల కెపాసిటీ నీకు ఉండాలి.
20 సంవత్సరాలు ఉన్నాం, 20 పాటలు, 20 గంటలు, 20 అధ్యాయాలు. అమ్మా, సంఘం వీటిల్లో పోటీ పడతలేదండి. లోక సంబంధమైన వాటిలో, రాజకీయాలలో, అనవసరమైన వాటి యందు మనం శ్రద్ధ చూపుతున్నాం, కానీ దేవునికి ఇష్టమైన వాటిలో మనం శ్రద్ధ చూపలేకపోతున్నాం. 3 మాటలు చెప్పాను. 1 నీతి న్యాయమును, 2వది న్యాయమును జరిగించేవారు, 3వది యథార్థవంతులు. యథార్థవంతులు అంటే దేవునికి చాలా ఇష్టం. చేస్తున్న ప్రార్థనలో యథార్థత ఉండాలి, చేస్తున్న ఆరాధనలో యథార్థత ఉండాలి, చదువుతున్న వాక్యంలో యథార్థత కనిపించాలి, ఇస్తున్న దశమ భాగంలో యథార్థత కనిపించాలి, ఇస్తున్న కానుకలో యథార్థత కనిపించాలి, చేస్తున్న పరిచర్యలో కూడా యథార్థత కనిపించాలి. యథార్థత లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. మరొక మాట చెప్పి ముగించేస్తాను. 69వ కీర్తన 30వ వచనం చదువుకుందాం. 69వ కీర్తన 30వ వచనం చదువుకుందాం. చూడండి. కీర్తనలతోను దేవుని నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను కనపరుస్తాను. ఎందుకంటే ఎద్దుకంటేను కొమ్ములున్న డెక్కలు గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. ఈ ప్రీతికరం అంటే అర్థం ఏంటి? ప్రీతికరం అంటే అర్థం ఏంటి? ఇష్టం. ఇప్పుడు దేవుడికి ఏమి ఇష్టం? దేవుడికి ఏమి ఇష్టం? నేను ముగించేస్తాను. చెప్పండి, దేవుడికి ఏమి ఇష్టం? కీర్తనలతోనూ దేవుని నామమును కీర్తించుట, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎద్దు కంటేను, రెక్కలు గల ఆ కోడి కంటేను అది యెహోవాకు చాలా ప్రీతికరం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి స్తుతించేవారంటే దేవునికి చాలా ఇష్టం. కృతజ్ఞత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. ఎవరైతే స్తుతులు చెల్లిస్తారో, ఎవరైతే స్తోత్రం నేర్పిస్తారో, ఏమండి, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఈ రోజు నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి, ఈరోజు నీకు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి, నీకు ఇచ్చిన భర్తను బట్టి, నీకు ఇచ్చిన సంతానాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఇల్లును బట్టి, నీకు ఇచ్చిన పొలాన్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన సంఘాలను బట్టి, నీకు ఇచ్చిన సేవకుని బట్టి, నీకు ఇచ్చిన దేశాన్ని బట్టి, నీకు ఇచ్చిన రాష్ట్రాన్ని బట్టి, నీకు ఇచ్చిన జిల్లాను బట్టి, నీకు ఇచ్చిన గ్రామాన్ని బట్టి కూడా ఏం చెప్పాలి? మానవులు ఏం చెప్పాలి? చెప్పండి, స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకసారి అనండి గట్టిగా. మరి సోమ అంటే కాదు, గట్టిగా స్తోత్రం. పైకెత్తండి, గట్టిగా గట్టిగా. ఎల్షడాయ్ చెప్పండి. మీరు చెప్పే మాట వెనకాల స్తోత్రం చెప్పండి. ఎల్షడాయ్, ఎల్ రోయి, యెహోవా రాఫా, యెహోవా సమా, యెహోవా నిస్సి, యెహోవా షాలై, యెహోవా సిద్కెను, యెహోవా మెకాదేష్, యెహోవా రెబాకా, యెహోవా ఓషేషో, యెహోవా ఎలోహిం. అలా సేవకుడు చెప్తున్నప్పుడు సంఘం అంతా కూడా, మీరు ఒకసారి చెప్పారు, మా సంఘంలో అయితే 3-4 సార్లు చెప్పారు. ఏదో ఏంటిది డబ్బులు అయిపోతాయేమో అన్నట్టుగా. కృతజ్ఞతాస్తుతి మానవ జీవితంలో చాలా ఇంపార్టెంట్. నీ ప్రార్థన రాకపోయింది అనుకోండి, ఇదే ఇంకా స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. దానికి యేసయ్య తగిలించు. యేసయ్యా నీ స్తుతి స్తోత్రం, యేసయ్యా నీ స్తుతి స్తోత్రం, దేవా నీ స్తుతి. ఈ స్తుతి నీ స్థితిని, అంతేగాని ఏదో కలిగిపోయినట్టు ఇరిగిపోయినట్టు నీ సొమ్మేదో పోతున్నట్టు ఏం చేయకూడదు. మనం కొంతమంది లెక్క చెప్తారు, కొంతమందికి మంట ఎక్కిపోతాయి. అయ్యో ఊరికే బాబా అంతమని ఎవరు చెప్తారు, మరే సంఖ్యలో సెకండ్లే వేస్తారు. ఒక ఆవిడ అలాగే
మంట ఎక్కిపోయిందంట. అత్తమానాలు అని చెప్పి ఎవరు చెప్తుందని చెప్పేసి తల్లి పెట్టి కూర్చుందంట. ఇంటికి వెళ్ళినప్పటికీ 2 సంవత్సరంలోనూ కూడా సెకండ్లు వేసి అంట. ఇప్పుడు యాగాలి మరి ఇలాగెట్టి మరి మంట వచ్చేద్దాయి కదా. సలుపు ఇంకెక్కడికి వెళ్ళా ఇంకొక ఇలా వచ్చారు. ఇంటికి వెళ్తున్నా ఇలాగైపోతున్నారు. ఏంటి ఇలా మూర్తి సలుపు వచ్చారు. ఇంక ఇలాగే పడుకున్నా ఇలాగే, బయటకు వస్తున్నా ఇలాగే, ఇంట్లోకి వెళ్తున్నా ఇలాగే, మన్నాడు వస్తున్నా యాగలేయా. చూసామని ఒకసారి చెప్పి పోయేదానికి తిట్టుకున్నాం, తుమ్ముకున్నాం. ఈరోజు చూసుకో ఇంక యాగాలి బతుకంతా లేని. అప్పుడు అనుకున్నాక నాయన ఈ పొరపాటు మళ్ళీ ఇప్పుడు చేయండి ఆయన. 5 నిమిషాలు చెప్తే ఒకటి ఎక్స్ట్రా చెప్తాను కానీ ఇక నేను తగ్గించలేనని ఒప్పుకోదట. వెంటనే సెకండ్లు. ఇది అబద్ధం కాదండి బాబు, ఇది నిజం. సాక్షికి చెప్పించకుండా తీసుకొచ్చేస్తాను. ఏదో మిమ్మల్ని నవ్విస్తారని చెప్పాలనుకోకండి, యథార్థంగా జరిగిన సంఘటన ఇది. అందుకబట్టి అల్లెలు చెప్తే అల్లెలు చెప్పాలి, స్తోత్రం చెప్తే స్తోత్రం చెప్పాలి, స్తుతులు చెప్తే స్తుతులు చెప్పాలి. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా, ఇంకొచ్చి గట్టిగా మానం అంటే చెప్పండి, మానం అంటే చెప్పండి, మానం అంటే యెషయా గ్రంథం 3:7 లాస్ట్ గా బైబిల్ మూసేస్తున్నాను. ఇక ఎవరో బాధపడద్దు. చూడండి చివరిగా 63 యెషయా గ్రంథం 7 యెహోవా మనకు చేసిన అన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము, యెహోవాకు స్తోత్రగానము చేయుదుము. ఎందుకు స్తోత్రాలు చెప్పాలి? ఎందుకు స్తుతులు చెప్పాలి? ఆయన మనకు చేసిన, మాట్లాడతలేదు, మనకు చేసిన వాటన్నిటి బట్టి. ఇది చేసండి. 1, 2, 3. అయ్యా భక్తుడు అంటాడు, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, అవి లెక్కించదని కొట్టినా అవి లెక్కకు. ఇక్కడ నిలబెట్టాడంటే ప్రతి ఒక్కరు మైకిచ్చి దాను అని చెప్పేస్తారు. అయ్యా ఒక కాబట్టి సాక్షి చెప్తుంది కోట పెట్టించుకొని, ఇప్పుడు నుంచో చెప్పేస్తుంటుంది. ఏంటి మా ఊళ్ళో ఒక కాబట్టి కోట పెట్టింది, కోట పెట్టి సాక్షి చెప్తుంది. వాళ్ళ ఇంటి కోసం, ఆ 2వ కూతురి వివాహం కోసం, 3వ కూతురి వివాహం కోసం, కొడుకు పెళ్లి కోసం, ఆ తర్వాత కుడు కోసం, ఆ తర్వాత పుట్టినరోజు కోసం మొత్తం అని చెప్పేస్తుంది. ఇంటి కూడా రావాలి. ఇంటికాడ 6-5 పూటలు జరిగిపోవాలి. 5-7 పూటలకి ఒకటే మాట్లాడతలేదు, ఒకటే. మరి ఎన్ని చేశారు నీ పట్ల? బ్రతికి ఉన్నామంటే ఇందాక ఎవరో పాడుతున్నారు కోరడు, మీరేనా? ఎవరో పాడారు, యేసయ్యా బ్రతికి ఉన్నామంటే కేవలము అంటామంతే. మొగానికి మాట సాయమే కానీ మాట్లాడలేదు. కాపాడిన దేవునికి, రక్షించిన దేవునికి, సమస్యను పరిష్కరిస్తున్న దేవునికి, దినదినము మనల్ని కాపాడుతున్న దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత. మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియా. వారికి ఎట్లా అంటాడు, నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమవ్వగలను ప్రభు? యెహోవా నాకు చేసిన కార్యములన్నిటిని బట్టి నేను ఏమివ్వగలను తండ్రి? రక్షణ పాత్రను చేతబట్టుకొని ఇంకా అంతకు మించి ఏం చేయగలం మనము? ఏమిస్తాం ఆయనకి? ఆకాశం నాదే అన్నాడు, భూమి నాదే అన్నాడు, 1000 కొండలు నాదే అన్నాడు, కొండల మీద పశువులు నాదే అన్నాడు. ఏమిస్తాం ఆయనకి? ఏమిస్తే సరిపోతుంది? ఏమి ఇవ్వగలవు ఆయనకి? ఏమిచ్చి నన్ను దర్శిస్తారు మీరు? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నదులంత విస్తార తైలమునా, చివరికి జ్యేష్ఠపుత్రున్నా, ఏమిచ్చినా కూడా మీరు నా రుణాన్ని తీర్చండి. కేవలము స్తుతి స్తోత్రం. గతంలో చెప్పాను పండగకి ఎలా రావాలని. ఎంతమంది గుర్తుంది? పండగకి వచ్చే భక్తులు ఎలా రావాలో చెప్పాను. పండగ ఎప్పుడు స్టార్ట్ అయింది? మరి ఈరోజు స్టార్ట్ అయింది.
పగలు లేదు, రాత్రి లేదు. ఇప్పుడు చేస్తావు నాక మాస్టర్ గారు దేవుని సన్నిధికి తీసుకున్నా. నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు వట్టిగా రావడానికి అదేటమ్మా దరిద్రం. అన్యుల కుటుంబంలో ఉన్నప్పుడు విగ్రహాలు తీసినప్పుడు అలాగే లేవాలండి. అక్కడి నుంచే కదా మనం వచ్చేవాళ్ళం. ఏంటో నిజదేవం చేసుకున్నప్పుడు ఎవరికి మానేస్తారు మీరు. రేపు ఎల్లుండే కాదు, మనము దేవుణ్ణి ఎప్పుడు దర్శించినా కానీ నీ చేతిలో వట్టిగా రావడానికి వీలు లేదు. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఎవరంటే దేవుడికి ఇష్టం? అమ్మాయి బుద్ధిగా నిద్ర అవుతుంది ఆవిడ చేతులు కట్టుకుని. ఒకటి నీతి న్యాయములు జరిగించువాలని దేవుడికి ఇష్టము. న్యాయములు జరిగించువాలని దేవుడికి ఇష్టము. యథార్థముగా ప్రవర్తించువాలని దేవుడికి ఇష్టము. ఆయనకు స్తుతులు చెల్లించేవారంటే, స్తుతించేవారంటే దేవునికి చాలా ఇష్టమని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి నేను ముగించేస్తున్నాను. ఎవరంటే దేవునికి ఇష్టమో చాలా ఇష్టం. చదవద్దు, ఎవరు తీయొద్దు. కానీ 147వ కీర్తన 11వ వచనం అంటాడు, ఇదిగో ఆయన యందు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎడల దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. తర్వాత తీయొద్దు, ఎస్కేల్ గ్రంథంలో అంటాడు 18-33వ వచనంలో, ఇదిగో దుష్టుడు దుర్మార్గతను విడిచిపెట్టకుండా మరణిస్తే నాకు ఏమైనా సంతోషమా? లేదు. వాడు తన దుర్మార్గతను దుష్టత్వం విడిచిపెట్టి మరణిస్తే నాకు చాలా మీరు మాట్లాడతారు, నాకు చాలా సంతోషం, నాకు చాలా ఇష్టం. నువ్వు అబద్ధాలు ఆడుతూ చనిపోతే, మోసం చేస్తూ చనిపోతే, పాపం చేస్తూ చనిపోతే నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ పాపం చేసేవాడు పాపమును విడిచిపెట్టాలి, మోసం చేసేవాడు మోసాన్ని విడిచిపెట్టాలి, అబద్ధం ఆడేవాడు అబద్ధం విడిచిపెట్టాలి, దొంగ తన దొంగతనం విడిచిపెట్టాలి, టీవీ చూసేవాడు టీవీని విడిచిపెట్టాలి. అలా చనిపోతే నాకు చాలా సంతోషం. యెహోవా యందు ఆనందించాలి. అంత మాత్రమే కాదు, భయభక్తులు కలిగి జీవించాలి. తన కృప కొరకు కనిపెట్టుకున్నవారంటే దేవునికి చాలా ఇష్టం. వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకనే వాళ్ళు అరణ్యములో సంహరించబడ్డారట. ఈ రాత్రి నీ సంగతి ఏంటున్నది? ఉపవాస కూడికల ద్వారా నువ్వు ఇష్టడువా అయిష్టడువా? దేవుడికి నచ్చిన జీవితం నీలో ఉందా లేదా? ఈ రాత్రి ఆలోచన చేయాలి. నీతి న్యాయము జరిగించేవారని నీకు ఇష్టం. యథార్థము కలిగి ప్రవర్తించేవారని నీకు చాలా ఇష్టం. స్తుతించేవారని నీకు చాలా ఇష్టం. తర్వాత భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకున్నవారంటే నీకు చాలా ఇష్టం. దుష్టుడు దుష్టత్వం విడిచిపెట్టి చనిపోతే నీకు చాలా ఇష్టం. తండ్రి, రాత్రి నా యందు మీరు ఇష్టంగా లేదు. దావీదంటాడు, నేను దేవునికి ఇష్టడను కనుక నన్ను దేవుడు తప్పించాడు. ఎందుకయ్యా అంటే తన ఉద్దేశములన్నీ దేవుడు దేవుని ఉద్దేశములన్నీ దావీదు నెరవేర్చువాడై ఉన్నాడు కనుకనే దావీదంటే దేవునికి చాలా ఇష్టమట. ఈ రాత్రి నీ సంగతి ఏంటి? ఈ రాత్రి నా సంగతి ఏంటి? ప్రభువా, ఇంత చేసినా, ఇంత భక్తి చేసినా, ఇంత ప్రార్థన చేసినా, ఇన్ని పాటలు పాడినా, ఇన్ని ఆరాధన చేసినా, ఇంత పరిచయం చేసినా నీకు ఇష్టం లేకపోతే నా బ్రతుకంతా కూడా వ్యర్థమైతుంది. చివరిగా పౌలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై కూడా అసాధ్యం. అని నీలో ఏముండాలి? మాట్లాడతలేదు. దీంట్లో ఏముండాలి అంటే ఉపవాస పండుగలు. ఎందుకంటే ఉపవాస పండుగల ద్వారా వీటన్నిటిని మనము చేస్తే ఆటోమేటిక్గా దేవుడికి మనమంటే చాలా ఇష్టము కలుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన చేస్తాను కదండి అనుకుంటున్నావు, ప్రార్థన పాటలు పాడుతాను కదండి అనుకుంటున్నావు, మందిరానికి వచ్చాను కదండి అనుకుంటున్నావు, ఉపవాసం ఉన్నాను కదండి అనుకుంటున్నావు. లేదా ఇంకా నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి. దేవుడికి మనం తెలియదు కాదు, మనము
దేవునికి తెలియాలి. సీఎం గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మనకు తెలుసు, కానీ చంద్రబాబు నువ్వు తెలుసా? నరేంద్ర మోడీ మనకు తెలుసు పిఎం అని. నరేంద్ర మోడీ నువ్వు తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. నరేంద్ర మోడీ గారికి నువ్వు తెలిస్తే ఇంకెంత గొప్ప విషయం చూసారా. అలాగా దేవుని దృష్టిలో మనం ఉన్నామో లేదో ఒకసారి మనం చూసుకో. బ్రతికిచ్చాడు దేవుడు, స్వస్థపరిచాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, నెమ్మదినిచ్చాడు దేవుడు, నీ పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చేశాడు. ఎందుకో తెలుసా? రాత్రి దేవునికి ఇష్టడుగా ఉంటామని కానీ అయిష్టముగా ఉంటామని కాదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు ఇష్టకరముగా నన్ను మార్చండి, నీకు ఇష్టడిగా నన్ను ఉంచండి ప్రభు అని మోకరించండి. చేతులు పైకి అందరం తర్వాత కుదిరిన బైబిల్ అన్ని కూడా ముందుగా మోకరించండి, చేతులు పైకి ఎత్తండి. ఒక్క మాట ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడని అనిపిస్తే కనుక రెండు చేతులు ఆకాశాన్ని చాపి చెప్పగలిగినంత దగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పైకి మోకరించాలమ్మాయి, పైకి మోకరించాలమ్మా. ప్రియ సోదరి, పైకి మోకరించు. నీళ్ళు మోకాలు అవసరమైతే నీ మోకాలు ఉన్నప్పుడు అయితే పైకి లేచినప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పగలరు నోరు తెరవాలి. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపడదాం, కన్నీరు కాచుదాం. యేసయ్యా, వారిలో అనేక మంది నీకు ఇష్టంగా లేకపోయారట. వారి కోసం చాలా ప్రయాసపడ్డారు. వారంటే నీకు చాలా ఇష్టము, ఇస్రాయేలు అంటే చాలా ఇష్టం నీకు. వారి కోసం మేఘ స్తంభంగా ఉన్నావు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నావు, సముద్రాన్ని కప్పించావు, ఆ పూలను రప్పించావు, మన్నాను కురిపించావు తండ్రి. ఎన్నెన్నో చేశారు ప్రభు, ఎన్నెన్నో చేశారు తండ్రి. అయినా నీ ఎవరికి లేకుండా చేసిన దేవుళ్ళని మర్చిపోయారయ్యా. రెండు చేతులు ఆకాశాన్ని చాపి పశ్చాత్తాపడుతూ ప్రార్థించేదా, కన్నీరు కాచి ప్రార్థించేదా. అయ్యా, వారిలో చాలా మంది సనుగుడి వల్ల నీకు ఇష్టంగా లేకపోయారు, తినడానికి తిండి వల్ల త్రాగటం వల్ల నీకు ఇష్టంగా లేకపోయారు. అనేక మంది పాపము సమానంగా ఉన్నారు కాబట్టి, వ్యభిచారులుగా ఉన్నారు కాబట్టి, విగ్రహారాధకులుగా ఉన్నారు కాబట్టి నీకు ఇష్టంగా లేకపోయారయ్యా. అయ్యా, ఎన్నో చేశావు నా పట్ల, ఎన్నెన్నో కార్యాలు చేశావు నా పట్ల, ఎన్నెన్నో ఉపకారాలు చేశావు నా పట్ల. ఇశ్రాయేలుకే కాదు, ఈ రాత్రి నా జీవితంలో కూడా ఎన్నెన్నో చేశారయ్యా. తినడానికి తిండి లేని టైంలో